ఈ రోజు మనం జైనిజం సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. నిన్న జైనిజం క్లాస్ అయింది కదా, దాని తర్వాత పార్ట్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మాట్లాడతాను. ఒకసారి చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే ఒక్కసారి మీరు డబ్బులు కడితే చాలు, మీరు తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు. మీరు ఎంతకాలం ప్రిపేర్ అయితే అంతకాలం, ఎన్నిసార్లు ప్రిపేర్ అయితే అన్నిసార్లు మీకు బోత్ లైవ్ క్లాసెస్కి, రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మీరు క్లాసులో జాయిన్ అవ్వకముందు ఏదో చదవాలి, ఏదో నేర్చుకోవాలని అక్కర్లేదు. వీ టీచ్ కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాచ్. పునాదుల నుంచి, లోతుల నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పబడుతుంది. అలాగా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకువెళ్ళే పూర్తి బాధ్యత మాది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీలకమైందో, ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఫ్రమ్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయిస్తాము. మీరు రాసిన ఆన్సర్స్ని రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ చేసి మీకు కంప్లీట్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. మీరు దేశంలో ఏ ఇన్స్టిట్యూట్, యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ మీరు పోల్చుకున్నా ఇక్కడ మనం ఇస్తున్న క్వాలిటీకి ఇంత తక్కువ ఫీజు అయితే ఎక్కడ ఉండదు. కేవలం 50,000 రూపాయలకే అందిస్తున్నాము విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 50,000 రూపాయలకి ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. నెలకి 5,000 రూపాయలు అంటే ఇప్పుడు 5,000 రూపాయలు కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. నెలకి 5,000 రూపాయలు చొప్పున 10 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. ఇట్ కమ్స్ విత్ బండిల్ విత్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. మధ్యలో మీకు ఏమైనా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు పడినా, ఏమైనా ఇతర ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా రూపాయి కూడా తీసుకోము. మళ్ళీ చెప్తున్నాము, వాటి ప్రిపరేషన్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే పేమెంట్ గురించి కానీ, ఇంకా ఈ కోర్స్ గురించి కానీ డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్ కాల్ చేయండి. మీకు ఆయన కంప్లీట్ విషయాలన్నీ తెలియజేస్తారు, గైడెన్స్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే గుడ్ మార్నింగ్ నాయుడు. అయితే చూడండి, నిన్నటి నుంచి మనం దేని గురించి మాట్లాడుతున్నాం? న్యూ రిలీజియన్స్ అనేవి మన ఇండియన్ సాయిల్ పైకి వచ్చాయి. గుడ్ మార్నింగ్ అజయ్. న్యూ రిలీజియన్స్ అనేవి ది కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బికాజ్ ఆఫ్ శ్రమణ మూమెంట్ అని మాట్లాడాము. దాంతోపాటు మొదటి రిలీజియన్ గా మనం జైనిజం గురించి మాట్లాడుతున్నాము. జైనిజం ఎలా అయింది, జైన్ టీచర్స్ ఏమంటాము, ఈ అన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము. జైనిజం స్ప్రెడ్ అనేది ఎలా జరిగింది, వీటన్నింటి గురించి, జైనిజం ప్రిన్సిపల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఐ విల్ గివ్ ఇట్ టూకీగా ముందు బ్యాక్గ్రౌండ్ అనేది మొదటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. జస్ట్ బికాజ్ మీకు రివిజన్ అనేది కంప్లీట్ గా అవుతుంది, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. విన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్ గా అర్థమైపోతుంది. చూడండి, అయితే ఎర్లీ వేదిక్ టైం నుంచి లేటర్ వేదిక్ పీరియడ్ కి సొసైటీ అనేది డ్రాస్టిక్ గా చేంజ్ అయిందని చెప్పాము. దాంతోపాటు ఉమెన్ యొక్క డిగ్నిటీ కూడా డ్రాస్టిక్ గా చేంజ్ అయిందని చెప్పాము. వర్ణ సిస్టమ్ అనేది కూడా, కుల వ్యవస్థ అనేది కూడా సమాజంలో గట్టిగా పాతుకుపోయి రిజిడ్ గా అవ్వడం వల్ల కూడా ఏమవుతుంది, కొంతమందికి సమ్ సెక్షన్ ఆఫ్ సొసైటీకి, శూద్రులు అని చెప్పాం కదా, వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి రాకుండా ఉండవని చెప్పాము. దాంతోపాటు పవర్ కూడా సెంట్రలైజ్ అయిందని చెప్పి ఓన్లీ కింగ్ చేతుల్లోకి వెళ్ళింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. దాంతోపాటు డెసిషన్ మేకింగ్ సభల్లోని, సమితుల్లోని, జ్యుడిషియల్ సిస్టమ్స్ లో కూడా మనకి ఆడవాళ్ళు అనేవి కీలక పాత్ర పోషించట్లేదు. ఓన్లీ నోబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వాళ్ళు మాత్రమే జోక్యం చేసుకుంటున్నారు. మిగిలిన సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఇది అవ్వట్లేదని చెప్పుకున్నాము. దాంతోపాటు వేదాల్లో ఏవైతే నిక్షిప్తమైన రిచువల్స్ కానీ, ఏవైతే యజ్ఞయాగాదులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా జనాలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారని చెప్పాము. దాంతోపాటు వేదిక్ టెక్స్ట్ అనేది సాంస్క్రిట్ లో ఉండడం వల్ల మన మామూలు సామాన్య ప్రజలు అనే వాళ్ళు ప్రాకృతిలో మాట్లాడుకోవడం వల్ల వేదిక్ టెక్స్ట్ కి, ప్రాకృతికి మధ్య లాంగ్వేజ్ గ్యాప్ ఒకటి రావడం వల్ల కూడా ఈ శ్రమణ మూమెంట్ కారణమయ్యాయి. జనాల్లో తీవ్రమైన అసంతృప్తి అనేది వచ్చింది అని చెప్పాం. దాంతోపాటు ఎకనామిక్ రీజన్స్ ఏం చెప్పామండి? అగ్రికల్చర్ ఎకానమీ, వర్షాలు పడ్డాయి, అగ్రికల్చర్ ఎకానమీ అనేది బాగా స్టార్ట్ అయింది. దాంతోపాటు ఐరన్ టూల్స్ అనేవి ఎక్కువ వాడడం వల్ల, నాగలి లాంటివి ఏవైతే టూల్స్ అనేవి ఎక్కువ అందుబాటులోకి రావడం వల్ల ఏం జరిగింది, అగ్రికల్చర్ ఎకానమీ అనేది పెరిగింది. దాని తర్వాత వడ్డీ వ్యాపారం కూడా, లెండింగ్ సిస్టమ్ అనేది కూడా బాగా పెరిగింది. దానివల్ల కూడా జనాల్లో ఎకానమిక్ ఈక్వాలిటీస్ అనేవి వచ్చాయి. ఎకానమికల్ గా వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ, శూద్రులు కానీ, అది సొసైటీ ప్రకారం పొలిటికల్ పవర్ అనేది క్షత్రియుల చేతుల్లో ఉంది, డబ్బు అనేది వైశ్యుల చేతుల్లో ఉంది. ఇక్కడ శూద్రులు అనే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఏంటి ఇంత ఖర్చు అవుతుంది, ఏంటి మాకు ఇంత ఆపర్చునిటీస్ లేవు,
వీళ్ళందరూ కలిసి బ్రాహ్మణుల ఎరోగెన్స్ మీద తిరగబడి ఏం చేశారండి, వేదిక్ రిలీజియన్ కి ఎగెనిస్ట్ గా కొన్ని రిలీజియన్స్ అనేవి తీసుకురావాలి, కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి, జనాలకి స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగా శ్రమణ మూమెంట్ అనే మూమెంట్ ని స్టార్ట్ చేశారు అని చెప్పాం. శ్రమణ మూమెంట్ లో భాగంగా ఇంపార్టెంట్ రిలీజియన్స్ ఏమొచ్చాయి అని చెప్పామమ్మా, జైనిజం ఒకటి వచ్చింది, బుద్ధిజం ఒకటి వచ్చింది, అజీవక మతం అనేది ఒకటి వచ్చింది. అజీవక రిలీజియన్ గురించి ఇంపార్టెంట్ ఏవైతే ఇంపార్టెంట్ ఆధారాలు అనేవి, ప్రూఫ్స్ అనేవి ఏవి లేకపోవడం వల్ల, ఆర్కియాలజికల్ సోర్సెస్ కానీ లిటరరీ సోర్సెస్ కానీ ఏమీ లేకపోవడం వల్ల జైనిజం అండ్ బుద్ధిజం అనేవి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి, ఎక్కువ ప్రామినెంట్ గా తయారయ్యాయి అని చెప్పి కూడా మనం మాట్లాడాం. రైట్, ఇంతవరకు మాట్లాడాం. అయితే జైనిజం గురించి ఈరోజు నిన్న మాట్లాడాం. జైనిజం గురించి ఏం చెప్పాం? జైనిజం ఈజ్ ఫౌండెడ్ బై ఎవరండి? మొదటి తీర్థంకర్, ఫస్ట్ గ్రేట్ టీచర్ ఎవరు? ఆయన పేరు వృషభనాథుడు. రిషభనాథ్ కి ఇంకో పేరు ఏమని చెప్పామండి? ఆదినాథ్. ప్రతి ఒక్క తీర్థంకరులకి, తీర్థంకర అంటే అర్థం ఏంటంటే సంసార అనే దానికి జైనిజం మైథాలజీలో ఏమని చెప్పారంటే, సంసారం నుంచి మోక్షం వైపు మనిషి నడవడానికి మధ్యలో బ్రిడ్జ్ అనేది ఎవరైతే నిర్మిస్తారో, ద ఆర్కిటెక్ట్ హూ బిల్డ్ దట్ బ్రిడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయనే తీర్థంకర్ అంటాము అని చెప్పాము. రైట్, హూ కాన్ఫర్ ఎమోషన్స్ అని కూడా చెప్పాము. హూ ఇస్ ద సేవియర్ అని కూడా చెప్పాము. మనం మనుషులను కాపాడేవాడు అని కూడా మనం చెప్పాము. జైన్ అనే పదం దేని నుంచి వచ్చింది అని చెప్పాము? జినా అనే వర్డ్ నుంచి వచ్చిందని చెప్పాము. జినా అంటే ఏమని చెప్పామమ్మా? కాన్క్వరర్ అని చెప్పాము. కాన్క్వరర్ అంటే దేన్ని కాన్క్వర్ చేసుకున్నారు? టెరిటరీస్ ని కాన్క్వర్ చేసుకున్నారా, లేకపోతే ఆడవాళ్ళని కాన్క్వర్ చేసుకున్నారా, బంగారాన్ని కాన్క్వర్ చేసుకున్నారా? దేన్ని కాన్క్వర్ చేసుకున్నారు? ఎమోషన్స్ ని కాన్క్వర్ చేసుకున్నారు. అరిషడ్ వర్గాలని చెప్పుకున్నాము. రైట్, ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మనిషికి ఎవరైతే ఎనిమిస్ ఉన్నాయో, ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్క్వర్ చేసుకుని ఎవరైతే ఉన్నారో అతన్ని జినా అని అంటాము అని చెప్పి చెప్పుకున్నాము. దాంతోపాటు ప్రతి ఒక్క తీర్థంకరికి కొన్ని సింబల్స్ ఉంటాయని చెప్పాము. ఆ సింబల్స్ ఎందుకు ఉంటాయి అంటే, రైట్ టో అంటే కుడి చేతి బొటనవేని ఏదైతే ఉంటుందో ఆ బొటనవేని మీద ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ప్రకారంగా సింబల్ తో పుడతారు ఎవరు? తీర్థంకరులు. అందువల్ల వాళ్ళకి సింబల్ అనేది ఇస్తాము అని చెప్పాము. రిషభనాథ్కి ఉన్న సింబల్ ఏంటమ్మా? బుల్ సార్. బుల్. రిషభనాథ్కి బుల్. సెకండ్ తీర్థంకర ఎవరు? అజిత్ నాథ్. తమిళ హీరో అజిత్ నాథ్ అని చెప్పి మనం అది అలా గుర్తు పెట్టుకోవచ్చు. అజిత్ నాథ్కి ఉన్న సింబల్ ఏంటమ్మా? ఎలిఫెంట్. వీటి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. 23rd తీర్థంకర్ ఎవరమ్మా? పార్శ్వనాథ్ సింబల్ ఏంటి? స్నేక్. పార్శ్వనాథ్ సింబల్ స్నేక్. వెరీ గుడ్. నెక్స్ట్ 24th తీర్థంకర్ ఎవరు? వర్ధమాన మహావీర్. వర్ధమాన్ మహావీర్ అసలు నేమ్ ఏంటమ్మా? వర్ధమాన్ కైవల్య, అది ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందో, అల్టిమేట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని సంపాదించిన తర్వాత వర్ధమాన మహావీరుడు అయ్యాడు. రైట్, జినా అయ్యారు. దేహదిన్నా అని కూడా చెప్పుకున్నాం. అరిహంత్ అని కూడా చెప్పుకున్నాం. ఎనిమిస్ ని, శత్రువుని జయించిన వాడు అరిహంత్ అని కూడా చెప్పాం. ఆ శత్రువు అంటే ఏమని చెప్పాం? ఆ శత్రువు ఎనిమి ఏంటి? సారో. ఎగ్జాక్ట్లీ. కేవలి అని కూడా చెప్పుకున్నాం. రైట్, అయితే మన వర్ధమాన మహావీరుడు సింబల్ ఏంటని చెప్పుకున్నాం. ఏ సింబల్ తో పుట్టాడు? లయన్ సింబల్ తో పుట్టాడు. ఈ క్లాన్ ఏంటి? ఏ వంశానికి చెందినవాడమ్మా వర్ధమాన మహావీరుడు? యాత్రిక కులానికి సంబంధించిన వాడు. తండ్రి పేరు సిద్ధార్థుడు. ద ఫాదర్ నేమ్ ఈస్ సిద్ధార్థ, మదర్ నేమ్ ఈస్ త్రిశాలాదేవి, అండ్ వైఫ్ నేమ్ ఈస్ యశోద. డాటర్స్ ఎవరెవరు? అనూజ, ప్రియదర్శన. సన్ ఇన్ లా ఎవరని చెప్పుకున్నాము? అల్లుడి పేరు ఏం చెప్పుకున్నాము? జామాలి అని చెప్పుకున్నాం. జామాలి ఎవరమ్మా? ఈస్ ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ వర్ధమాన మహావీర. వర్ధమాన మహావీరుడు మొదటి శిష్యుడే జామాలి. ఎక్కడ పుట్టారని చెప్పుకున్నామమ్మా? వర్ధమాన మహావీరుడు కుంద గ్రామాలో, వైశాలి దగ్గర కుంద గ్రామాలో పుట్టారు అని చెప్పుకున్నాం. ఎవరైతే డిసిపుల్స్ ఎవరైతే ఉన్నారో మన తాలూకా, మన వర్ధమాన మహావీరుడు డిసిపుల్స్ ని ఏమంటారు అని చెప్పుకున్నాము? వాళ్ళ పేర్లు ఏమని చెప్పుకున్నాము? గాంధార అని చెప్పుకున్నాం. ఎంతమంది మొత్తం చీఫ్ డిసిపుల్స్? 11 మంది అని చెప్పుకున్నాం. 11 గాంధారాస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. రైట్, మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. అన్ని మీకు కరెక్ట్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు ఎక్కువ హిస్టరీ అనేది రివిజన్ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతా ఉంటది. ఓకేనా? రైట్, అయితే
మనకి ఈ వర్ధమాన మహావీర 3 జ్యువెల్స్ అనే వాటి జైనిజం తాలూకు 3 జ్యువెల్స్ అని చెప్పుకున్నాం. అవి ఏంటమ్మా? 3 రత్నాస్ అని చెప్పుకున్నాం. ఆ 3 ఏంటి? యూపీఎస్సి కనెక్ట్ చేసి నేను చెప్పాను, దాన్ని గుర్తు పెట్టుకుంటారని. మర్చిపోతారు అనుకోలేదు నేను. రైట్ ఫెయిత్ అదేనా సార్? రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ రైట్ నాలెడ్జ్, యాక్షన్. రైట్ యాక్షన్. ఈ 3 త్రిరత్నాలు అని చెప్పి చెప్పుకున్నాం. 5 డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం అని చెప్పుకున్నాం. అవేంటి 5? అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. ఎగ్జాక్ట్లీ. ఇవి 5ంటిని మొదటి 4ని చేర్చి నాలుగింటిని చేర్చింది ఎవరమ్మా? మొదటి 4ంటిని ప్రపోజ్ చేసింది ఎవరు? చెప్పింది పార్శ్వనాథ్. లాస్ట్ బ్రహ్మచర్యాన్ని చేర్చింది ఎవరు? వర్ధమాన మహావీర. వెరీ గుడ్. సో అంతటిని నాకు తెలిసినంత వరకు రివిజన్ చేశామని అనుకుంటున్నాం టకటక మీ అందరికి. సో ఇప్పుడు చూడండి, అయితే మనం నిన్న ఏం చెప్పాము? ఎవరైతే జైన్ మైథాలజీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ మగధలో ఉన్నారు అని చెప్పుకున్నాం. మగధన్ ఎంపైర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నారు అని చెప్పుకున్నాం. అయితే కొన్నాళ్ళకి మగధలో ఒక తీవ్రమైన కరువు, డ్రాట్ వచ్చిందని చెప్పుకున్నాము. దానిలో భాగంగా కొంతమంది గ్రూప్ ఆఫ్ జైన్ మాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి సౌత్ ఇండియాకి బయలుదేరని చెప్పుకున్నాం. సౌత్ ఇండియాలో ఎక్కడ సెటిల్ అయ్యారని చెప్పుకున్నాం? కర్ణాటకలోని శ్రావణ బెలగొలలో సెటిల్ అయ్యారని చెప్పుకున్నాం. మిగిలిన టీం ఎక్కడ ఉండిపోయారని చెప్పుకున్నాం? పైన మగధలోనే ఒక దగ్గర మగధలోనే ఉండిపోయారని చెప్పుకున్నాం. పైన ఉన్న నార్త్ ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళకి ఎవరు లీడర్ అని చెప్పుకున్నాం? స్థూలభద్ర అని చెప్పుకున్నాం. కింద సౌత్ ఇండియాకి వచ్చిన వాళ్ళకి ఎవరు ఇది చెప్పుకున్నాం? భద్రబాహు అని చెప్పుకున్నాం. మగధలో ఉండిపోయిన వాళ్ళ ఆ గ్రూప్ ని ఏమని అంటారని చెప్పుకున్నాం? శ్వేతాంబర్ అంటామని చెప్పుకున్నాం. శ్వేతాంబర్ అని ఎందుకంటారమ్మా? వాళ్ళు తెల్లటి డ్రెస్ బట్టలు వేసుకుంటారు కాబట్టి అని చెప్పి చెప్పుకున్నాం. కింద ఉన్న వాళ్ళని, సౌత్ ఇండియాకి వచ్చిన వాళ్ళని ఏమని చెప్పుకున్నాం? దిగంబర అని చెప్పుకున్నాం. బికాస్ ది స్టే కంప్లీట్లీ నెక్. రైట్. వాళ్ళు 12 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే కరువు అనేది అయిపోయిందో, డ్రాట్ అనేది కంప్లీట్ గా అంతం అయిపోయిందో, వీళ్ళందరూ కలిసి ఏమయ్యారని చెప్పాం? మళ్ళీ మగధకి వెళ్ళారని చెప్పుకున్నాం. మగధలో ఏమైంది? ఎవరెవరికి మధ్య వివాదం అనేది ఏర్పడింది, ఎవరెవరికి మధ్య గొడవ అనేది వచ్చిందని చెప్పుకున్నాం? స్థూలభద్ర, భద్రబాహు. రైట్. ఆ గొడవ వల్ల ఏమైందని చెప్పుకున్నాం? ఈ జైనిజం అనేది 2 సెక్ట్స్ గా, 2 గ్రూప్స్ గా విడిపోయింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. దీనివల్ల ఏమైంది? 2 మనుషుల మధ్య గొడవ ఒక మతంలో చీలిక ఏర్పడడానికి కారణమైంది అని మనం చెప్పుకున్నాం. రైట్. ఆ జైన్ కౌన్సిల్స్ గురించే ఎప్పుడైతే నేను చెప్పానో ఈ గొడవ ఎక్కడైంది, సంగతి ఏంటి, ఆ జైన్ కౌన్సిల్స్ గురించే మనం ఇప్పుడు మాట్లాడదాము. జాగ్రత్తగా వినండి. పూర్తిగా కాన్సన్ట్రేషన్ తో ఉండాలి. క్లాస్ లోనే రివిజన్ అయిపోతుంది, క్లాస్ లోనే అన్ని వచ్చేస్తాయి. స్పెషల్ గా మీరేం చేయక్కర్లేదు. రైట్. అంత జాగ్రత్తగా వినండి. మొత్తం జైన్ కౌన్సిల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాము? జైన్ కౌన్సిల్స్ అనేవి 2 అండి. ఫస్ట్ కౌన్సిల్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 3rd century BC 300. మళ్ళీ నేను చెప్తున్నాను, మనకి ఏన్షియంట్ హిస్టరీలో డేట్స్ అనేవి గుర్తు పెట్టుకోనక్కర్లేదు. ఏ ఎగ్జామ్ లోని, ఏ పరీక్షలోని డేట్స్ అనేవి అడగరు. ఒకవేళ అడిగే డేట్స్ ఏమైనా ఉన్నాయి అంటే నేను చెప్తాను వాటిని. ఓకేనా? దానికి స్టార్ పెట్టి మరీ నేను చెప్తాను, ఇది గుర్తు పెట్టుకోండమ్మా అని. ఓకేనా? జాగ్రత్తగా వినండి. మొదటి జైన్ కౌన్సిల్ ఎక్కడైంది, ఎప్పుడైందమ్మా అంటే 3rd century BC లో అయింది. ఎక్కడైంది అంటే పాటలీపుత్రలో అయింది. పాటలీపుత్ర కూడా ఎక్కడుంది? ఇప్పుడు రాజగృహ అని చెప్పుకున్నాం కదా. రాజగృహ ఎక్కడొచ్చింది? ముందు చెప్పాలి. రాజగృహ అనే దాని ఆ పదం ఎక్కడ విన్నారు? పావాపురి ఎక్కడైతే ఉందో, పావాపురి ఎక్కడ వర్ధమాన మహావీర చనిపోయారని చెప్పాం కదా, కైవల్యాకి వెళ్ళిపోయారని చెప్పాం కదా, అక్కడ ఏదైతే ఉందో అది రాజగృహ దగ్గరలోనే ఉందని కూడా ముందు చెప్పుకున్నాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ పాటలీపుత్ర కూడా అక్కడే ఉంది. అయితే అక్కడ జరిగింది. ఎవరు దాన్ని ఇది చేశారు అంటే స్థూలభద్ర అని ఆయన అధ్యక్షత వహించారు. ప్రిసైడెడ్ బై స్థూలభద్ర. నేను ఇప్పుడు చెప్పాను కదా గొడవ ఇద్దరికి, స్థూలభద్ర ఎవరికి లీడర్? శ్వేతాంబర్స్ కి లీడర్. సౌత్ ఇండియా నుంచి వెళ్ళింది ఎవరు? భద్రబాహు అండ్ టీమ్. రైట్. వీళ్ళిద్దరూ కలుసుకున్నది ఎక్కడ అంటే ఫస్ట్ జైన్ కౌన్సిల్ దగ్గర కలుసుకున్నారు. ఈ ఫస్ట్ జైన్ కౌన్సిల్ అయిన తర్వాత ఏమైంది అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఈ మతంలోని చీలిక, ఈ మతం డివైడ్ అయిపోవడానికి కారణమైందని చెప్పుకున్నాము. దాని రిజల్ట్ ఫస్ట్ జైన్ కౌన్సిల్ రిజల్ట్ ఏంటి? సెక్ట్స్ ఇన్ జైనిజం. జైనిజంలో చీలిక ఏర్పడింది అని చెప్పుకున్నాం. ఎర్లియర్ ఫస్ట్ జైనిజంలో జైన్ లిటరేచర్ ఎలా ఉండేది అంటే పూర్వాస్ అనేవాళ్ళండి. మొదట జైన్ గ్రంథాలని పూర్వాస్ అనేవాళ్ళు.
నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, ఫస్ట్ నుండి మొదటి 1 to 22 మొత్తం 24 తీర్థంకరులమ్మ. తీర్థంకరాస్ ఆర్ 24 మెంబర్స్. అందులో 1 to 22 తీర్థంకరాస్ వాళ్ళ గురించి పర్ఫెక్ట్ ఆధారాలు అనేవి లేవు, ఓన్లీ బుక్స్ లో చెప్పారు కానీ లేవు. రైట్, 23rd to 24th తీర్థంకరుల గురించి ఆధారాలు అనేవి ఉన్నాయి, ప్రూఫ్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫస్ట్ 22 తీర్థంకరాల యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓరల్ గా వెళ్ళేవి తప్ప ఒక బుక్ లో రాసేటట్టు ఏవీ లేవు. అవన్నిటినీ కలిపి 23, 24 తీర్థంకరాస్ టైంలో పూర్వాస్ రూపంలో, పూర్వాలు అంటాము తెలుగులో కానీ తమిళ లిటరేచర్ లో కానీ, ఈ పూర్వాస్ ఏవైతే ఉన్నాయో ఈ పూర్వాస్ రూపంలో జాగ్రత్త పరిచారు, సేఫ్ గార్డ్ చేశారు. అయితే ఈ ఫస్ట్ జైన్ కౌన్సిల్ లో ఏం జరిగింది అంటున్నామంటే, ఆ పూర్వాస్ ఏం చేశారు అంటే, పూర్వాస్ ఒరిజినల్ కాదు, అంగాస్ ఏవైతే ఉన్నాయో కొత్తగా అంగాస్ అని పెడుతున్నాము, ఈ 12 అంగాలు ఏవైతే ఉన్నాయో అవే జైన్ లిటరేచర్ లో భాగము, అవే జైన్ లిటరేచర్ లో ఇది అని చెప్పింది ఎవరమ్మా? ఈ ఫస్ట్ జైన్ కౌన్సిల్ లో చెప్పారు. ఈ 12 అంగాస్ ని ఎవరు రచించారు అంటే స్థూలభద్ర రచించారు. ఈ 12 అంగాస్ ని స్థూలభద్ర అండ్ టీం పేరేంటి? శ్వేతాంబర్. వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ దిగంబర్ అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టి పారేశారు. దిగంబరాస్ ఏం చేశారు? కొట్టి పారేశారు, ఖండించారు, మేము యాక్సెప్ట్ చెయ్యము అని క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ జైన్ కౌన్సిల్ గురించి మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ జైన్ కౌన్సిల్ గురించి చూద్దాం, జాగ్రత్తగా వినండి. సెకండ్ జైన్ కౌన్సిల్ ఎప్పుడైంది అంటే 5th century AD. ఎక్కడైంది అంటే వల్లభి, గుజరాత్ లోని వల్లభి అనే ప్రాంతం ఏదైతే ఉందో, ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ జరిగింది. దీనికి అధ్యక్షత ప్రెసిడెంట్ బై ఎవరు అమ్మా అంటే దేవర దీక్షమ శ్రమన్ అనే ఆయన దీనికి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. హీఈస్ ఏ జైన్ మాంక్. ఓకేనా, ఆ టైంలో ఒక జైన్ సన్యాసి. ఓకే, ఎందుకు చేశారు అంటే కలెక్ట్ జైన్ లిటరేచర్, ఏవైతే జైన్ టీచింగ్స్ ఉన్నాయో మహావీరుడి నుంచి తీర్థంకర్ల టీచింగ్స్ కానీ వాళ్ళ జీవిత చరిత్రలు కానీ ఈ లిటరేచర్ అంతా తీసుకురావాలి, దాని ద్వారానే జైనిజం అనేది స్ప్రెడ్ అవుతుంది బుక్స్ రూపంలోనే అని చెప్పి ఈ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు చేశారు అంటే ఆర్గనైజ్ మొత్తం ఎవరు చేశారంటే మైత్రిక క్లాన్, గుజరాత్ కి చెందిన మైత్రిక వంశం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఫైనల్ కంపైలేషన్ ఆఫ్ 12 అంగాస్. మనకు అడుగుతారు జైన్ లిటరేచర్ లో ఉన్న ప్రామినెంట్ గ్రంథాలు, ప్రామినెంట్ బుక్స్ ఏంటి అంటే ఈ 12 అంగాస్ అమ్మ. ఈ 12 అంగాస్ యొక్క ఫైనల్ కంపైలేషన్, ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఎక్కడ వచ్చింది, ఏ కౌన్సిల్ లో వచ్చింది అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి? సెకండ్ జైన్ కౌన్సిల్ అని చెప్పాలి. క్లియర్ ఇక్కడ వరకు? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. జైన్ కౌన్సిల్స్ అర్థమైనయా? పర్ఫెక్ట్. ఇది జాగ్రత్తగా వినండి. చాలా బాగా చెప్పుకున్నాం, చాలా చక్కగా చెప్పుకున్నాం. జైనిజం అనేది 2 sects గా విడిపోయింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. దిగంబరుల నుంచి వేరే సెక్ట్ ఒకటి వచ్చిందని చెప్పామమ్మా లాస్ట్ క్లాస్ లో. వాళ్ళని ఏమంటారు చెప్పండి? సమయాస్. రైట్, వీళ్ళు ఐడల్ వర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఖండించారు, ఓన్లీ బుక్స్ ను మాత్రమే ఇది చేస్తామని చెప్పారు. శ్వేతాంబర్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి? తేరపంత్స్. ఓకేనా, వీళ్ళు వచ్చారు శ్వేతాంబర్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ దిగంబరులు శ్వేతాంబరులుగా విడిపోయారు కదా, జైనిజం అనేది విడిపోయింది కదా, ఆ వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ ఏంటి, ఆ రెండు విధాల విషయాల మధ్య తేడాలు ఏంటి, ఇలాంటివి యూపీఎస్సీ మెయిన్స్ లో ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం అడిగే అవకాశం ఉంది. ఆ విషయాల గురించి కొద్దిగా లోతుగా తెలుసుకోవాలి. రైట్, అందుకే స్పెషల్ గా కంపైల్ చేశాను, జాగ్రత్తగా వినండి ఇన్ఫర్మేషన్ అంతా. మాంక్స్ లైఫ్ గురించి చూద్దాం. దిగంబరుల్లో మాంక్స్ ఎవరైతే సెయింట్స్ ఉంటారో వాళ్ళ జీవితం దిగంబరులో ఎలా ఉంటుంది, శ్వేతాంబర్స్ లో ఎలా ఉంటుందో చూద్దాం. దిగంబర్స్ అనే వాళ్ళు కంప్లీట్ నేకెడ్ గా ఉంటారు. ఆల్రెడీ నేను చెప్పాను, దిగంబర్ అంటే దిక్ ప్లస్ అంబరం, దిక్కులనే బట్టలుగా ధరించేవాడు దిగంబర్. అంటే కంప్లీట్ నగ్నంగా ఎవరైతే స్వామీజీలు ఉంటారో వాళ్ళని మనం దిగంబరం అంటాం. దిక్ అంటే దిశ లేదా డైరెక్షన్. రైట్, శ్వేతాంబర్ అంటే శ్వేత అంటే ఏంటమ్మా? వైట్ క్లోత్స్ ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళని శ్వేతాంబర్స్ అంటామని ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను చెప్పాను ఇక్కడ వరకు. రైట్, శ్వేతాంబర్ మాంక్స్ కెన్ పొసెస్ 14 different things specified by doctrines.
జైన్ సిద్ధాంతం, జైన్ తాలూకు బుక్స్ లో ఏవైతే ఉన్న ప్రకారంగా శ్వేతాంబర్స్ అనేవాళ్ళు 14 డిఫరెంట్ థింగ్స్ మాంక్స్ అనేవాళ్ళు ఇది చేయొచ్చు. అంటే ఒక వాటర్ వేసుకునే వెజల్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవైతే ఉంటాయో సమ్ స్పెషల్ థింగ్స్ వాటిని ఇది చేయొచ్చు. వేరేజ్ వైల్ దిగంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఫ్యాన్ మేడ్ విత్ పీకాక్ ఫెదర్స్ అండ్ ఎ వెజల్, ఆ రెండింటిని మాత్రమే ధరించాలి. బట్టలు ఉండవు, ఏమీ ఉండవు, చెప్పులు వేసుకోకూడదు, ఏమీ వేసుకోకూడదు. ఒక 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 పాత్ర ఉండాలి, ఒక తిండి తీసుకునే పాత్ర, దాంతో పాటు ఒక విసన కర్ర. ఈ రెండు మాత్రమే దిగంబర్స్ ఉంటాయి. దిగంబర్స్ అనేవారు వెరీ 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 సింపుల్ లైఫ్ అనేది బతకడం అనేది జరుగుతుంది. అది మనం గుర్తు పెట్టుకోవాలి. రైట్. దిగంబర్ మాంక్స్ డోంట్ ఆస్క్ ఫర్ ఫుడ్. దిగంబర్ మాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహారం కోసం ఎవరికి అడగరు. ఒకవేళ ఎవరైనా ఇస్తే తీసుకుంటారు తప్ప, ఇస్తే తీసుకొని తింటారు, లేకపోతే తిన్నారు. అది కూడా రోజుకి ఎన్నిసార్లు తింటారంటే ఒకేసారి. వాటర్ కూడా ఒకసారి తాగుతారు. అన్నం ఒకేసారి తింటారు, ఆహారం ఒకేసారి తింటారు, వాటర్ కూడా, నీటిని కూడా ఒకసారి తాగుతారు. అంత నిష్టగా ఉంటారండి. శ్వేతాంబర్ మాంక్స్ ఎలా ఉంటారు అంటే 3 to 4 హౌస్ హోల్డ్స్, 3 నుంచి 4 ఇళ్ళకి తిరుగుతారు. ఇళ్ళకి తిరిగి ఆహారాన్ని సేకరించి వాళ్ళు తినడం అనేది జరుగుతుంది. రైట్. డెకరేషన్ అండ్ వర్షిప్ ఆఫ్ ఐడల్స్. ఈ విగ్రహారాధన ఎలా ఉంటుంది, ఐడల్ వర్షిప్ అనేది ఎలా ఉంటుందని చెప్తాను చూడండి. శ్వేతాంబర్స్ అనే వాళ్ళు ఐడల్స్ కి క్లోత్స్ అండ్ ఆర్నమెంట్స్ వేస్తారండి. బట్టలు వేస్తారు, విగ్రహాలకు బట్టలు వేస్తారు, ఆర్నమెంట్స్ కూడా వేస్తారు. ఈ దిగంబర్స్ అనే వాళ్ళు నో క్లోత్స్ అండి, అసలు బట్టలు వేరు, ఐడల్స్ కి ఆర్నమెంట్స్ లాంటివి వేరు. సింపుల్ గా, వీళ్ళెంత సింపుల్ గా ఉంటారో వాళ్ళ విగ్రహాలను కూడా అంతే సింపుల్ గా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు దిగంబర్లు. రైట్. లైఫ్ ఆఫ్ మహావీర గురించి కూడా వీళ్ళకి 2 డిఫరెంట్ కాన్సెప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. వీళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఉంది. శ్వేతాంబర్స్ ఏమంటారంటే మహావీర మనం నమ్మేది ఏంటి, మహావీరకు వైఫ్ ఉందని చెప్పాం. ఆ వైఫ్ పేరు ఏమని చెప్పామమ్మా, యశోద అని చెప్పాం. మహావీరకి పిల్లలు 2 ఉన్నారని చెప్పాం. పిల్లల పేరు ఏమని చెప్పాం, అనూజ అని చెప్పాం, ప్రియదర్శిని ఉందని చెప్పాం. అదే శ్వేతాంబర్స్ అనే వాళ్ళు పాటిస్తారు. ఈ వెరస్ దిగంబర్స్ అనే వాళ్ళు ఏం చెప్తారంటే వర్ధమాన మహావీరకి అసలు పెళ్ళే అవ్వలేదు. ఈ ఫాలోడ్ బ్రహ్మచర్య, అతను బ్రహ్మచర్య ఫాలో అవ్వకపోతే 5 డాక్ట్రైన్స్ ఉన్నాయి కదా జైనిజంలో, అందులో 5th డాక్ట్రైన్ గా బ్రహ్మచర్యాన్ని ఎందుకు పెడతాడు ఆయన, ఎందుకు ఇంక్లూడ్ చేస్తాడు? మేమెలా అయితే బ్రహ్మచర్యం నిష్ఠగా పాటిస్తున్నామో మా వర్ధమాన మహావీర కూడా బ్రహ్మచర్యాన్ని నిష్ఠగా పాటించాడు అని చెప్పి ఎవరు నమ్ముతారు అంటే దిగంబరాస్ నమ్ముతారు. శ్వేతాంబర్స్ ఏం నమ్ముతారమ్మా, వర్ధమాన మహావీరకి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారని కూడా నమ్మడం అనేది జరుగుతుంది. దాంతో పాటు లిబరేషన్ ఆఫ్ ఉమెన్ కి స్వేచ్ఛ, ఉమెన్ కి మోక్షం అనేది దిగంబరాస్ ఏం చెప్తారంటే ఉమెన్ కి మోక్షం అనేది సాధ్యపడదు అని చెప్తారు. ఎందుకు చెప్పండి ఉమెన్ కి మోక్షం అనేది సాధ్యపడదు అని దిగంబరాస్ చెప్తారు? చెప్పాలి. గెస్ చేయాలి. చూడండి, దిగంబరాస్ యొక్క వే ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ జైన్ మైథాలజీ ప్రకారం అల్టిమేట్ గోల్ ఏంటి, దేని రీచ్ అవ్వడం, తీర్థ లేదా మోక్ష లేదా సాల్వేషన్ అంటాం, దాన్ని రీచ్ అవ్వడం. రైట్. దీనిలో భాగంగా ఈ దిగంబరాస్ ఏం చేస్తారు, బట్టలు కట్టుకోరని చెప్పాము, రోజుకు ఒక పూటే తింటారని చెప్పుకున్నాము, దాంతోపాటు విసనకర్ర ఒక్కటే క్యారీ చేస్తారని చెప్పుకున్నాము. రైట్. భిక్షాటన చెయ్యరు అని కూడా మనం చెప్పుకున్నాం. రైట్. ఎవరు దిగంబరాస్? ఎగ్జాక్ట్లీ, బయోలాజికల్. ఇప్పుడు ఏదైతే ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో సాధ్యపడుతుందా ఆడవాళ్ళకి ఇలా బట్టలు కట్టుకోకుండా ఉండడం కానీ ఇవన్నీ సాధ్యపడుతుందా? అవన్నీ సాధ్యపడవు. కాబట్టి అందుకోసం అని చెప్పి వాళ్ళకి మోక్షం అనేది, లిబరేషన్ అనేది వాళ్ళకి ఉండదు అని చెప్పి దిగంబరాస్ వాదిస్తారు. శ్వేతాంబరాస్ ఏం చెప్తారంటే లేదు, ఉమెన్ కెన్ అచీవ్ లిబరేషన్ ఈక్వల్లీ విత్ మెన్. ఆ మగవాళ్ళకి మోక్షం ఎలాంటిదో ఆడవాళ్ళకు కూడా మోక్షము లేదా సాల్వేషన్, లిబరేషన్ అనేది అంతే ఈక్వల్ గా ప్రాప్తిస్తుంది. దేవుడు ఒకరిని చిన్న చూపు చూడడు, ఒకరిని పెద్ద చూపు చూడడు అని చెప్పి ఎవరు చెప్తారమ్మా? శ్వేతాంబర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత చూడండి, 19th తీర్థంకర మల్లినాథ. చెప్పండి, మల్లినాథ గురించి నేను నిన్న మాట్లాడాను. ఇతని సింబల్ చెప్పాలి, టకటక. కలస. మల్లినాథ యొక్కటి సింబల్. అక్కడ నేను శ్వేతాంబర దిగంబర కాన్సెప్ట్ వస్తే నేను దాని గురించి తర్వాత చెప్తాను, మీరు మర్చిపోండి అని చెప్పాను కదా, అది ఇక్కడ మాట్లాడదాం. చూడండి, శ్వేతాంబర్స్ అనే వాళ్ళు ఏం చెప్తారు అంటే మల్లినాథ యాజ్ ఫిమేల్ అని చెప్తారు. మల్లినాథ అనే ఎవరైతే ఉన్నారో
ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు అని చెప్తారు. నేను ఆల్రెడీ చెప్పాను 1 నుంచి 22 తీర్థంకరుల గురించి పుస్తకాల్లోనే మాత్రమే ఉంది, దానికి వాళ్ళ జీవితం గురించి ప్రూఫ్స్ లేవు అని నేను ఆల్రెడీ చెప్పాను, రైట్? సో 1 to 22 ఏవైతే ఉన్నాయో వా తీర్థంకర్లు వాళ్ళ గురించి పర్ఫెక్ట్ ఆధారాలు లేవు. అందుకోసం అని చెప్పి శ్వేతాంబర్స్ ఏం చెప్తారంటే ఫిమేల్ అని చెప్తారు. దిగంబర్స్ ఏం చెప్తారంటే మలినాథ యాజ్ మేల్ అని చెప్తారు. ఎందుకు మేల్ అని చెప్తారు? ఆల్రెడీ ముందేం చెప్పారు, లిబరేషన్ అనేది ఎవరికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు, మగవాళ్ళకు Males. మాత్రమే, మేల్కే వర్తిస్తుందని చెప్పారు కదా. సో వాళ్ళ స్టేట్మెంట్ ని జస్టిఫై చేయడం కోసం మలినాథ అని మేల్ గానే గుర్తిస్తారు తప్ప ఫిమేల్ గా గుర్తించరు. ఎవరు? దిగంబరాస్, రైట్? ఇది ఆల్రెడీ చెప్పాను. శ్వేతాంబరాస్ గ్రూప్ కి హెడ్ గా ఎవరు నిలిచారు? స్థూలభద్ర అని చెప్పుకున్నాం. దిగంబరాస్ గ్రూప్ కి హెడ్ గా ఎవరు నిలిచారు? భద్రబాహు అని చెప్పుకున్నాం, రైట్? డిఫరెన్సెస్ అర్థమైనాయి అమ్మా అందరికి? Yes, sir. చూడండి, జైన్ ప్రిన్సిపల్స్ లో నేను చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏం చెప్పాను? త్రిరత్నాస్ అని చెప్పాను, అండ్ దే ఫాలో 5 డాక్ట్రిన్స్ అని చెప్పాను. దాంతోపాటు జైన్ మైథాలజీలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ జైన్ టైం సైకిల్ అండి. వీళ్ళు ఒక టైం సైకిల్ ని పెట్టడం అనేది జరిగింది, రైట్? ఆ టైం సైకిల్ గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుందాం, అంటే టూకీగా తెలుసుకుందాం. చూడండి, జైన్ ఏం చెప్తారంటే టైం ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సర్కిల్ అని చెప్తారండి. ఒక వలయము అని చెప్తారు, ఒక వృత్తాకారంలో ఉన్న ఒక సర్క్యులర్ షేప్ లో ఉన్న ఒక థింగ్ అని చెప్తారు. అంటే టైం అనేది రిపీట్ అవుతా ఉంటది అని చెప్తున్నారు. టైంలో ఉన్న మంచి చెడుల స్థాయి కూడా రిపీట్ అవుతుంది, ద స్టేట్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ కూడా రిపీట్ అవుతా ఉంటది. ఇది ఒక సైకిల్ అని చెప్పి జైన్ మైథాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈ సైకిల్ ఎలా తిరుగుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము అంటే సుఖం కల్ప అంటాము. ఇది మొదటి యుగం అండి. సుఖం అంటే అక్కడ అంతా సుఖమే ఉంటుంది, అక్కడ అంతా హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత సుఖం, ఓన్లీ కాస్త హ్యాపీనెస్ అనేది కాస్త తగ్గుతుంది. తర్వాత థర్డ్ దుఃఖం కల్ప అంటాము, రైట్? ఫస్ట్ ఈ డిసెండింగ్ అనేది జరుగుతుంది, సుఖం నుంచి దుఃఖం వైపు టైం అనేది పరిగెడతా ఉంటుంది. దాని డిసెండింగ్ ని అవసర్పిణి అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, అవసర్పిణి అనే పదం ఎక్కడ విన్నావు బాయ్ అని అడుగుతారు. అది మనం జైన్ మైథాలజీలో విన్నాం సార్ అని మీరు చెప్పాలి, ఓకేనా? తర్వాత ఉత్సర్పిణి అంటారు. ఏంటి మరి? దుఃఖం నుంచి సుఖం వైపు కాలం అనేది పరిగెడతా ఉంటది, దానిని ఉత్సర్పిణి అని మనం అంటాం. ఫస్ట్ ఏమని చెప్పాం? సుఖం, అక్కడ అంతా హ్యాపీనెస్, అందరూ హాయిగా ఉంటారు, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు, రైట్? తర్వాత సుఖం కల్ప అని చెప్పాం, హ్యాపీగా ఉంటారు, అంతే, ఓ మోస్తరుగా హ్యాపీగా ఉంటారు. తర్వాత దుఃఖం అని చెప్తారు. ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఈ ఫేజ్ లో దుఃఖం అనేది ఎంటర్ అవుతుందంటే, సారోస్ అనేవి ఎంటర్ అవుతాయి, మనిషి జీవితంలో బాధలు అనేవి ఎంటర్ అవుతాయి. ఆ బాధల నుంచి మనుషులను రక్షించడానికి వచ్చింది ఎవరు? ఫస్ట్ తీర్థంకర ఎవరు? ఆదినాథ్, రిషభనాథ్. ఆదినాథ్ లేదా రిషభనాథ్ జైన్ మైథాలజీ ప్రకారం ఏ దీనిలో వచ్చారు అంటే థర్డ్ స్టేజ్ లో వచ్చారు అని మనం గుర్తు పెట్టుకోవాలి, ఓకేనా? తర్వాత సుఖాన్ని దుఃఖం అనేది ఎక్స్ట్రా చేస్తుంది, ఓకేనా? దుఃఖం అనేది ఇది చేస్తుందమ్మా, అంటే దుఃఖం ఎక్కువైపోతుంది, హ్యాపీనెస్ అనేది తగ్గుతూ ఉంటుంది మెల్లమెల్లగా. మనిషి జీవితంలో అన్ని కష్టాలు, బాధలు, విచారాలే కనిపిస్తాయి. ఈ ఫోర్త్ టైం చేతులు దాటిపోతుంది పరిస్థితి అనే టైంలో 24th తీర్థంకర్ అయిన వర్ధమాన్ మహావీరుడు వచ్చాడమ్మా, ఓకేనా? వచ్చి తన టీచింగ్స్ ని ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఓన్లీ దుఃఖమే ఉంటది. నెక్స్ట్ వర్ధమాన్ మహావీరుడు అయిపోయిన తర్వాత ఓన్లీ దుఃఖమే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న పీరియడ్ ఇది జైన్ మైథాలజీ ప్రకారం. తర్వాత ఈ దుఃఖం ఇంకా పెరిగి ఓన్లీ సారోస్, దుఃఖం కాల్ అనేది ఒకటి జరుగుతుంది, ఓకేనా? తర్వాత దుఃఖం కాల్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. తర్వాత కాస్త సుఖం వచ్చేది ఒక దుఃఖానికే వస్తుంది. తర్వాత ఇంకాస్త హ్యాపీనెస్ వచ్చి దుఃఖం సుఖం అవుతుంది, మళ్ళీ సుఖం అనేది పెరుగుతుంది, సుఖం దుఃఖం అవుతుంది. ఇది అలా సైకిల్ అనేది అలాగా రిపీట్ అవుతా ఉంటది అని జైన్ మైథాలజీ అనేది చెప్పడం జరిగింది, ఓకేనా? సారో నుంచి బాధలకి ఎక్కడైతే దీనిలోకి వస్తున్నారో దాన్ని ఏమంటాము? డిసెండింగ్ అవసర్పిణి అంటాము.
సారోస్ నుంచి మళ్ళీ ఆనందంలోకి ఎప్పుడైతే వస్తారో దాన్ని ఉత్సర్పిణి అంటారని మనం చెప్పుకున్నాం. ఇవి ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎవల్యూషన్ అనేది గమనించండి. మనం ప్రీ హిస్టారిక్ ఏజ్ లో మనకి ఇవి చెప్పాం, స్టోన్ ఏజ్ గురించి మాట్లాడేటప్పుడు మనిషికి ఉన్న ఒకే ఒకటి ఏంటి అవసరం, ఓన్లీ నీడ్ ఏంటి మనిషికి? ఫుడ్. ఆహారం కోసం బయటకు వెళ్ళేవాడు, వేటాడేవాడు, తినేవాడు, హాయిగా సోయి లేకుండా నిద్రపోయేవాడు. అంతవరకు హ్యాపీగా ఉండేది. తర్వాత సివిలైజేషన్ స్టార్ట్ అయ్యే టైంలో ఏమొచ్చింది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఏమైందని చెప్పుకున్నాం? లావిష్ గా బతికారు, హ్యాపీగా బతికారు, అర్బన్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేశారు అని మనం చెప్పుకున్నాం. తర్వాత సుఖం దుఃఖం కల్ప అని చెప్పుకున్నాం. తర్వాత ఏమైంది? మెల్లమెల్లగా వర్ణ సిస్టమ్ అనేది మొదలైంది, రిచువల్స్, యజ్ఞ యాగాదులు అనేవి మొదలైనవి. తర్వాత ఎర్లీ వేదిక్ పీరియడ్ లో కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు మనుషులు. తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ లో వచ్చినప్పుడు స్ట్రిక్ట్ సొసైటీ అనేది రావడం జరిగింది, రిజిడ్ సొసైటీ రావడం అనేది జరిగింది, జనాల్లో దుఃఖం అనేది పెరిగింది అని కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో, ప్రపంచ యుద్ధాలు అనేవి మొదలైనవి. తర్వాత ఇంకా ఇస్లామిక్ ఇవనేవి కూడా మొదలైనవి, ఇన్వేషన్స్ అనేవి కూడా మొదలైనవి. మనుషులు క్రూరంగా చంపుకోవడం అనేది మొదలైంది. రైట్, మొత్తం మనిషికి ఒక ఆశలు పెరిగిపోయినాయి, ఒక డబ్బు అనే మోహం పెరిగిపోయింది, దుఃఖమే మనిషిని ఇప్పుడు కూడా రూల్ చేస్తా ఉంది. ఇంకా పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఓకేనా? ముందుంది సొల్ల పండగ, ఇంకా దారుణమైన పరిస్థితి వస్తుంది. దాని తర్వాతే మనం సుఖం ఫేజ్ లోకి ఎంటర్ అవుతాం, హ్యాపీనెస్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతాం అని ఎవరు చెప్తున్నారు? జైన్ టైం సైకిల్ చెప్తుంది. రైట్, క్లియరా అందరికి? జైన్ టైం సైకిల్ అర్థమైందా? పర్ఫెక్ట్. వెరీ గుడ్. చూడండి, జైన్ లిటరేచర్ అని చెప్తున్నాం. ఏ రిలీజియన్ అవుతూ ఉండండి, మీరు వేదిక రిలీజియన్ అవ్వండి, హిందూ రిలీజియన్ అవ్వండి, ఇస్లాం అవనివ్వండి, మీరు జైనిజం అవనివ్వండి, బుద్ధిజం లాంటివి అవనివ్వండి, రిలీజియన్ ని ముందుకు పట్టుకెళ్ళేవి ఏంటి? 2 ఉంటాయి రిలీజియన్స్ ముందుకు పట్టుకెళ్ళేవి, చెప్పండి. బుక్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్. లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్, ఇన్స్క్రిప్షన్స్, ఎనీథింగ్. ఏదైనా ఒక బిలీఫ్ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ 2 అనేవి చాలా చాలా అవసరం. మనిషిని పుస్తకం అనేది కంప్లీట్ గా మార్చేస్తుంది. హీరోని జీరో చేస్తుంది, జీరోని హీరో చేస్తుంది పుస్తకమే. రైట్. అదర్ ఫార్మ్స్ ఆఫ్ బుక్స్ ఏంటి? ఫిలిమ్స్, ఇవన్నీ. రైట్. మనకు మొదట వచ్చింది బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రిపరేషన్ అనేది నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ప్రిపరేషన్ టైంని మిమ్మల్ని మనిషిగా తీర్చిదిద్దుతుందండి యూపీఎస్సీ ప్రిపరేషన్. మీరు సొసైటీని ఇంకొక కోణంలో చూడడం మీకు మొదలవుతుంది, మీకు పుస్తకాలు చేస్తాయి అవన్నీ. రైట్. సో అందుకే బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీనిలోకి వద్దాం. జైనిజంలో కూడా జైన్ లిటరేచర్ ఏదైతే ఉందో అది కూడా మనిషి ఎలా బతకాలి, మనిషి సాల్వేషన్, మోక్షాన్ని, ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి, ఇబ్బందులు లేని జీవితం అనేది ఏదైతే ఉందో, డిస్ప్యూట్లెస్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని లీడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ జైన్ లిటరేచర్ లో పొందుపరచడం అనేది జరిగింది. దాంతోపాటు ఎలాంటి రిచువల్స్ ఏముంటాయి, దాంతోపాటు ఏం ఫాలో అవ్వాలనేవి కూడా ఇది జరిగింది. ఆర్కిటెక్చర్, స్టాట్యూస్ కానీ, టెంపుల్స్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో అది మన 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 ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో, ఆర్ట్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని ముందుకు తీసుకెళ్ళడానికి అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. సో చూడండి, ఎర్లియర్ బుక్స్ ఆఫ్ జైనిజం యొక్క మొదటి పుస్తకాలు ఏమని చెప్పుకున్నాం? పూర్వాస్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. పూర్వ అంటే ఏంటని చెప్పామమ్మా? మీనింగ్ ఫస్ట్ అని చెప్పాము, తొలి అని చెప్పాము. అలా గుర్తుపెట్టుకోండి. ఎర్లియర్ అన్న తొలే, పూర్వ అన్న తొలి. ఫస్ట్ బుక్స్ పూర్వాస్ అని చెప్పుకున్నాం. తర్వాత ప్రామినెంట్ బుక్స్, ఇప్పుడు బుక్స్ జైనిజం తాలూకు ఇప్పుడు దీనిలో ఉన్న బుక్స్ ఏంటి? 12 వంగాస్. ఈ 12 వంగాస్ రచించింది ఎవరు? స్థూలభద్ర. ఈ 12 వంగాస్ అనేవి ఎక్కడ ఇదైనాయి? ఏ జైన్ కౌన్సిల్ అయినాయి? ఫస్ట్ జైన్ కౌన్సిల్ అయినాయి. జైనిజం స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏం చెప్పాం?
సాంస్క్రిట్ అనేది జనాలకి యాక్సెసిబుల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలిగింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో 12 అంగాస్ కూడా ఏ లాంగ్వేజ్ లో రచించారు? ప్రాకృతిలో రచించారు. ప్రాకృతిలో అర్ధమాగధి అనే కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అండి. దిస్ ఏ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. ప్రాకృతి ఇస్ ఎ లాంగ్వేజ్. ప్రాకృతిలో కూడా చాలా 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 డైమెన్షన్స్ ఉంటాయి. అందులో అర్ధమాగధి అనేది ఒక ఇది, రైట్. అర్ధమాగధి అనేది ఇప్పటికీ కొన్ని ట్రైబ్స్ కొన్ని ఇవనేది ఇప్పటికీ వాడుతున్నారు ప్రాకృతిలోని. అది మీకు ఆర్ట్ అండ్ కల్చర్ చెప్పేటప్పుడు మళ్ళీ దీని గురించి కంప్లీట్ గా చెప్తాను, రైట్. అర్థమైందా? సో ప్రామినెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి 12 అంగాస్ అండి, 12 అంగాలు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. జైన్ వేదాంత, జైన్ సిద్ధాంతాలని వేదాంతాలు ఏవైతే ఫిలాసఫీని ఏమంటామో శాద్వాద అంటామండి, శాద్వాదము అంటాం. అది గుర్తుపెట్టుకోండి. భద్రబాహు ఏం రచించాడు అంటే జైన్ కల్పసూత్ర రచించాడు. ఈ 12 అంగాస్ ఎవరు రచించారని చెప్పాము? స్థూల భద్ర రచించారని చెప్పాము. జైన్ కల్పసూత్రాన్ని ఎవరు రచించారని చెప్పాము? భద్రబాహు రచించారని చెప్పాము. స్థూలభద్ర ఎవరికి లీడర్ అని చెప్పాము? శ్వేతాంబర్స్ లీడర్ అని చెప్పాము. భద్రబాహు ఎవరికి లీడర్ అని చెప్పాము? దిగంబర్స్ కి లీడర్ అని చెప్పాము, రైట్. చూడండి, జైన్ లిటరేచర్ లో మెయిన్ గా ఉండేవి, ఇది ఒక కోడ్, ఇది గుర్తుపెట్టుకోండి. 12 10 6 4 2 తర్వాత స్లైడ్ లో చూపిస్తాను చూడండి. అది గుర్తుపెట్టుకోండి. మొత్తం అంగాలన్నీ 12. ఈ అంగాలు ఏం చెప్తాయంటే తీర్థంకరాస్ అనే వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళ తాలూకా శర్మన్స్ ఉపన్యాసాలు ఏం చెప్పాయి, వాళ్ళ తాలూకా టీచింగ్స్ ఏంటి అనేవి చెప్పేది అంగాస్. తర్వాత ఇంకొక 12 ఉపంగాస్. ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క ఉపంగం అనేది ఉంది. అవి ఏం చేస్తాయి? అంగాస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అంగాస్. ఏవైతే అంగాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది ఉపంగాస్ అనేది జరుగుతుంది. తర్వాత 10 ప్రకీర్నాస్. ప్రకీర్నాస్ అనేవి 10. ఇవి ఏం చెప్తాయంటే డాక్ట్రైన్ మ్యాటర్స్ ఆఫ్ జైనిజం. జైనిజం యొక్క ఫిలాసఫీ, మైథాలజీ, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పేవేంటి అంటే ప్రకీర్నాస్. క్లియర్? అంగాలు ఏం చెప్తాయమ్మా? తీర్థంకరుల జీవిత చరిత్రలు, తీర్థంకరులు వాళ్ళ తాలూకా టీచింగ్స్, వాళ్ళ తాలూకా శర్మన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాయి. ఉపంగాస్ అనే అంగాస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయి. ప్రకీర్నాస్ ఏం చెప్తాయి? డాక్ట్రినల్ మ్యాటర్స్ ఆఫ్ జైనిజం, జైనిజం యొక్క సిద్ధాంతాలు, ఫిలాసఫీ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత షడ్ సూత్రాస్. షడ్ సూత్రాస్ అనేవి 6. మొత్తం ఎన్ని ఉంటాయి? షడ్ సూత్రాస్ 6. దే ఆర్ డిసిప్లినరీ రూల్స్ ఆఫ్ మాంగ్స్. మాంగ్స్ అనే వాళ్ళు ఎటువంటి రూల్స్ పాటించాలి, బట్టలు వేసుకోవాలా, బట్టలు వేసుకోకూడదా, లేకపోతే ఈ ఫుడ్ ఒకసారి తినాలా, 2 సార్లు తినాలా, లేకపోతే ఎటువంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, ఎక్కడ పడుకోవాలి, ఏం చేయాలి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో డిసిప్లినరీ రూల్స్ అవన్నీ ఫార్ములేట్ దేనిలో కోడ్ చేశారు? ఈ షడ్ సూత్రాస్ లో కోడ్ చేయడం అనేది జరిగింది, రైట్. మూల సూత్రాస్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ మాంక్హుడ్. ఎన్నివి? 4 అండి. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మాంక్హుడ్ గురించి చెప్పింది ఏంటి? మూల సూత్రాస్. ఇది గుర్తుపెట్టుకోండి. 5 ఆస్పీషియస్ ఈవెంట్స్ ఆఫ్ మనం తీర్థంకరాస్ గురించి చెప్పాం, గుర్తుందా? ఏంటేంటి అవి? గర్భ కళ్యాణ్, జన్మ కళ్యాణ్, జ్ఞాన్ కళ్యాణ్. ఆర్డర్ మిస్ అవ్వకూడదు, గర్భ కళ్యాణ్, దీక్ష కళ్యాణ్, జన్మ జ్ఞాన్ కళ్యాణ్, కళ్యాణ్, నిర్వాణ దీక్ష కళ్యాణ్, జ్ఞాన్ కళ్యాణ్, నిర్వాణ కళ్యాణ్. ఇవేవైతే ఉన్నాయో ఆ 5 తాలూకు ఆస్పీషియస్ ఈవెంట్స్ గురించి చెప్పింది దేనిలో చెప్పారు అంటే మూల సూత్రాస్ లో చెప్పారు. గర్భ కళ్యాణ్ అంటే ఏం చెప్పామమ్మా? ఒక తీర్థంకరుడు అనే వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఎక్కడ పుడతారనేది, ఆ తల్లి గర్భంలోకి తన సోల్ అనేది ట్రావెల్ చేయడం గురించి చెప్పేది గర్భ కళ్యాణ్, రైట్. దాని తర్వాత జన్మ కళ్యాణ్ అంటే ఏం చెప్పాము? గాడ్ ఆఫ్ థండర్స్టార్మ్ ఎవరైతే ఇంద్ర ఉన్నారో ఆయన మెరు పర్వతం, మౌంట్ మెరు దగ్గర ఈ తీర్థంకరులకి స్నానం చేపిస్తారు పవిత్ర జలాలతో అని చెప్పాము. దాన్ని ఏమని చెప్పాము? దీక్ష కళ్యాణ్. ఫైన్, అన్మ్యూట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దీక్ష కళ్యాణ్. దీక్ష కళ్యాణ్ గురించి ఏం చెప్పాం? మనిషి అనేవాడు తన తాలూకు ప్లెజర్స్, తీర్థంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ప్లెజర్స్ అనే వాటిని పరిత్యజించేస్తారు, త్యజించేస్తారు, రినౌన్స్ చేస్తారు. దాని దీక్ష కళ్యాణ్ అని చెప్పాము. దాని తర్వాత మెడిటేషన్ లో కూర్చుంటారు, దాని జ్ఞాన్ కళ్యాణ్ అని చెప్పాము. అల్టిమేట్ నాలెడ్జ్ సీక్ చేస్తారు, దాన్ని జ్ఞాన్ కళ్యాణ్ అని చెప్పాము. తర్వాత నిర్వాణ కళ్యాణ్ అంటే అల్టిమేట్ సాల్వేషన్ ఏదైతే ఉందో, అల్టిమేట్ లిబరేషన్ ఏదైతే ఉందో, ఫైనల్ లిబరేషన్, దాన్ని ఎప్పుడైతే పొందుతారో దాన్ని నిర్వాణ కళ్యాణ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం, రైట్. అవన్నీ దేనిలో ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? మూల సూత్రాస్ లో ఇచ్చారండి, మూల సూత్రాస్ లో కోడ్ చేశారండి అని చెప్పాలి. తర్వాత
కులిక సూత్రాస్ అనేవి రెండు. అవి దేని గురించి ఏం చేస్తాయంటే అంగాస్ యొక్క మీనింగ్ ని ఎన్హాన్స్ చేస్తాయి, డెకరేట్ చేస్తాయి, అలంకరిస్తాయి అని మనం మాట్లాడుకోవచ్చు. అంగాస్ ఏవైతే ఉన్నాయో అంగాస్ లో ఏం చెప్తారని చెప్పాం, టీచర్స్ ఎవరైతే తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో 24 తీర్థంకరాస్ యొక్క టీచింగ్స్ కానీ సెర్మన్స్ గురించి కానీ చెప్పేవి అంగాస్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. చూడండి, జైన్ కల్పసూత్ర ఎవరు రాశారని చెప్పామమ్మా? భద్రబాహు ఎవరికి లీడర్ అని చెప్పాము? దిగంబర్స్. మనకి ఈ అంగాస్ లో ఎలా అయితే ఉన్నాయో ఈ దిగంబరాస్ కూడా ఈ అంగాస్ గురించి ఎవరు ఫాలో అవుతారంటే శ్వేతాంబర్స్ ఫాలో అవుతారు. దిగంబరాస్ దేన్ని ఫాలో అవుతారంటే జైన్ కల్పసూత్రాన్ని ఫాలో అవుతారు. ఈ జైన్ కల్పసూత్రాల్లో కూడా 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి జినచరిత అంటే మీకు తెలిసిపోతుంది ఆ పేరు చూడగానే. 24th జిన అంటే ఎవరని చెప్పాము? కాన్క్వరర్. హూ ఆర్ దట్ కాన్క్వరర్స్? ఎంతమంది ఉన్నారు? 24 మంది ఉన్నారు. రైట్, తీర్థంకర్లే జిన. వాళ్ళ తాలూకు 24 మంది తీర్థంకర్ల యొక్క లైఫ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని జిన చరిత అనే దానిలో ఇది అవ్వడం జరిగింది. తర్వాత ధేరవలి చరిత, ఇది ఎవరంటే చీఫ్ డిసిపుల్స్ ఆఫ్ మహావీర. ఎవరు? ఏమని పిలుస్తారు వాళ్ళని? గాంధారాస్. ఎంతమంది వాళ్ళు? 11 members. ఆ 11 మెంబర్స్ యొక్క చరిత్ర, వాళ్ళ లైఫ్ హిస్టరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని గురించి తెలిపేది ఎవరు ఏంటి? ధేరవలి చరిత. దాని తర్వాత సమేచార్. ఈ సమేచార్ అనేది ఏం చెప్తుంది అంటే జైన మతం యొక్క ప్రవర్తన, డిసిప్లినరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో మాంక్స్ ఏం ఫాలో అవ్వాలి, దిగంబర మాంక్స్ ముఖ్యంగా ఏది ఫాలో అవ్వాలి అని చెప్పేది సమేచార్. రైట్, ఈ రెండింటిని డిఫరెన్సెస్ ని గుర్తుపెట్టుకోవాలి. దిగంబరాస్ శ్వేతాంబరాస్ దేని ఫాలో అవుతారు? 12 అంగాస్, 12 అంగాస్ అంటారు. 12 అంగాస్ ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ద్వాదశ అంగాస్ అంటారు. తర్వాత మన ఇది శ్వేతాంబర్స్ ఫాలో అవుతారు. దిగంబరాస్ దేన్ని ఫాలో అవుతారు? జైన్ కల్పసూత్రాన్ని ఫాలో అవుతారు. ఫేమస్ జైన్ బుక్ ఇన్ సాంస్క్రిట్ లో చెప్పాను ఆల్రెడీ. ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ఎవ్రీ బుక్ ఆఫ్ జైనిజం మోస్ట్లీ అన్ని ప్రాకృత భాషలో కానీ పాలీ లాంగ్వేజ్ లో కానీ రాయడం అనేది, నేటివ్ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. సాంస్క్రిట్ లో రాసిన ఒకే ఒక్క బుక్ ఏంటమ్మా? పరిశిష్ట పర్వ. జైన మతానికి సంబంధించిన బుక్ ఏంటి? సాంస్క్రిట్ లో రాసింది. ఇది యూపీఎస్సీ ఒకసారి అడిగారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిశిష్ట పర్వాన్ని ఎవరు రాశారు? హేమచంద్ర అని ఆయన రాయడం జరిగింది. రైట్, సాంస్క్రిట్ లో రాసింది బుక్ పేరు ఏం పేరు? పరిశిష్ట పర్వ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జైన్ బుక్ ఇన్ ప్రాకృత్ లో రాసిన మొదటి జైన పుస్తకము ఏంటి అంటే అది యతివృషభ. ప్రాకృత్ లో అన్ని పుస్తకాలు రాశారని చెప్పాం, అందులో మొదటిది ఏంటి? యతివృషభ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కార్తికేయ అనే రైటర్ అనే ఆయన యతివృషభ అనే బుక్ ను రాయడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ అడిగిన క్వశ్చన్లు చాలా వరకు హిస్టరీలో అయితే అడగదు, అంటే సేమ్ ప్యాటర్న్ లో అయితే అడగదు. బట్ ఈ క్వశ్చన్ 2-3 సార్లు అడిగింది. ఎందుకు అడిగిందో తెలియదు. రత్నమాలిక అనే బుక్ జైనిజం సంబంధించిన బుక్. ఆ బుక్ ఎవరు రాశారు అంటే రాష్ట్రకూట రూలర్ ఎవరైతే ఉన్నారో, రాష్ట్రకూట అనేది దట్ ఈస్ ఎ కింగ్డమ్ అండి. దాని గురించి కూడా నేను చెప్తాను ఫ్యూచర్ లో, జాగ్రత్త. అదొక రాష్ట్రకూట అనే ఒక కింగ్డమ్ అనేది గుర్తుపెట్టుకోండి. రాష్ట్రకూటాన్ని పరిపాలించిన అమోఘ వర్ష అని ఆయన ఎవరైతే ఉన్నారో, అమోఘ వర్ష ఆయన ఈ రత్నమాలిక అనే జైన్ పుస్తకాన్ని రచించడం అనేది జరిగింది. క్లియర్? ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. అందరూ ఇక్కడ వరకు క్లియర్ అయితే పర్ఫెక్ట్. అందరూ క్లాస్ ఫాలో అవ్వగలుగుతున్నారమ్మా? అర్థమవుతుందా అందరికీ క్లాస్? ప్రతి ఒక్కరికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? స్పీడ్ ఏమైనా అవుతున్నానా, స్లో అవుతున్నానా? ఏమున్నా చెప్పండి, మొహమాట పడద్దు. రైట్, చూడండి, ఏదైనా రిలీజియన్ ని ముందుకు తీసుకెళ్లేవి
రెండు అని ఏం చెప్పుకున్నాం, మొదట లిటరేచర్ అని చెప్పుకున్నాం, రెండు ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు జైన్ ఆర్కిటెక్చర్ గురించి జాగ్రత్తగా మాట్లాడదాము, జాగ్రత్తగా వినండి. జైన్ ఆర్కిటెక్చర్ లో ఫస్ట్ స్టాట్యూస్ గురించి మాట్లాడదాం. ఇంపార్టెంట్ స్టాట్యూ అనేది ఒకటి ఉంది, అదేంటి ఫేమస్ స్టాట్యూ గోమటేశ్వర. గోమటేశ్వర స్టాట్యూ, గోమటేశ్వర అనే ఆయన ఎవరికి కొడుకు అని చెప్పాము? భరత్ రిషభనాథ వాళ్ళ ఫాదర్స్. ఎక్స్క్యూజ్ మీ 1 minute. ఐఎమ్ వెరీ సారీ. ఓకేనా? ఫేమస్ స్టాట్యూ, బయట సౌండ్ వస్తుంది అందుకోసం అని చెప్పాను. ఫేమస్ స్టాట్యూ ఏదైతే ఉందో ఆ స్టాట్యూ పేరు గోమటేశ్వర. గోమటేశ్వర స్టాట్యూని ఇంకొక పేరేంటి, బాహుబలి అని చెప్పాం. ఈ బాహుబలి ఆయన బలి బాహుబలి కాదండి, ఈ బాహుబలి ఆయన్ని గోమటేశ్వర. ఈయన ఎవరికి కొడుకు అని చెప్పాము, ఆయన పేరేమని చెప్పాము? భరత కాదమ్మా, మొదటి తీర్థంకర ఎవరు? రిషభనాథ్ తాలూకా కొడుకు గోమటేశ్వర. భరత అనే కూడా ఈయనకి ఎవరు బ్రదర్ అవుతాడు. భరత ఆయన పేరు మీదగానే భరత వర్షాన్ని వచ్చిందని చెప్పుకున్నాము, రైట్? భరత ఆయన మీదగా భరత వర్షాన్ని వచ్చిందని చెప్పాము, రైట్? భరత ఆయన మొత్తం 6 parts ఆఫ్ వరల్డ్ ని కాన్ఫర్ చేసుకున్నారని కూడా చెప్పాం. ఆయన ఎవరైతే ఇది ఉన్నారో, తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయనే గోమటేశ్వర. ఈయన కూడా కొన్నాళ్ళు రాజ్యాన్ని పరిపాలించి మొత్తం అన్నింటిని పరిత్యజించేసి ఈయన కూడా ఏం చేశారు, ఈయన కూడా జైన్ మాంగ్ గా మారడం అనేది జరిగింది, రైట్? హీఈస్ ఎ దిగంబర టైప్ ఆఫ్ జైన్. అంటే ఈయన చాలా పాత ఆయనండి, బట్ దే ఫాలోడ్ దిగంబర టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫాలో అవడం అనేది జరిగింది. ఇది చూడండి ఎక్కడ ఉంది ఈ జైన ఈ స్టాట్యూ అనేది ఎక్కడ ఉంది అంటే శ్రావణ బెలగొల, కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణ బెలగొల ఉండడం అనేది జరిగింది. వరల్డ్స్ టాలెస్ట్ సింగిల్ స్టోన్ స్కల్ప్చర్ అండి. దీని మొత్తం హైట్ 59 feet. ఇక్కడ మీరు ఫోటో చూడొచ్చు, ఆ ఫోటో ఏదైతే ఉందో దీని హైట్ ఎంత, 59 feet. వరల్డ్స్ టాలెస్ట్ సింగిల్ స్టోన్ జైన్ స్కల్ప్చర్ ఏదైతే ఉందో అది ఈ గోమటేశ్వర విగ్రహం. ఈ ఆర్కిటెక్ట్ ఎవరు? దీని ఈ శిల్పాన్ని చెక్కింది ఎవరు అంటే అరిస్టానేమి ఈజ్ 22nd తీర్థంకర్. ఇతనికి ఇంకొక పేరు ఉంది, ఆ పేరు చెప్పండి. నేమినాథ. వెరీ గుడ్. నేమినాథ యొక్క సింబల్ ఏంటి? షెల్, కాంచ్ షెల్స్. ఎగ్జాక్ట్లీ, శంఖము అంటాం, రైట్? వెరీ గుడ్, గుర్తుంది అందరికి, వెరీ గుడ్. సో ఫెస్టివల్, దీని గురించి ఒక ఫెస్టివల్ జరుపుతారు ఎవ్రీ 12 years. ప్రతి 12 ఏళ్ళకి ఒక ఫెస్టివల్ అనేది బాహుబలి స్టాట్యూ దగ్గర జరుపుతారు. అది ఏంటి అంటే మహామస్తకాభిషేకం అనేది చేస్తారు. ఓకేనా? నేను ఆల్రెడీ 5 auspicious ఈవెంట్స్ చెప్పాను. 5 auspicious ఈవెంట్స్ చెప్పేటప్పుడు ప్రతిదీ కళ్యాణాన్ని మాట్లాడడం గుర్తుందా? పుట్టగానే కళ్యాణం చేస్తారు, దాంతోపాటు ఇంద్రుడి కళ్యాణం అంటే పుట్టగానే అభిషేకం చేస్తారు, ఇంద్రుడెల్లి కూడా అభిషేకం చేస్తారు. తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత కూడా తీర్థంకర్లకు అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత పరిచయించేటప్పుడు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇది కూడా అభిషేకం అనేది జరుగుతుంది. చనిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీకి అభిషేకం అనేది జరుగుతుంది. ఆ అభిషేకం అనేది జైన్ మైథాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మహామస్తకాభిషేక కూడా ఎవరికి జరుగుతుంది? ఈ గోమటేశ్వర బాహుబలి విగ్రహం ఏదైతే ఉందో దానికి జరుగుతుంది. ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే ఎవ్రీ 12 years. ప్రతి 12 సంవత్సరాలకి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ వైడ్ గా ఉన్న జైన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఈవెంట్ కి హాజరవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? క్లియర్, పర్ఫెక్ట్. ఒక ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ టైప్ ఏంటంటే స్టాట్యూస్ తర్వాత కేవ్స్ అండి. ఓకేనా? కేవ్స్ ని జైన్ తాలూకు లిటరేచర్ బుక్స్ లో ఏమంటారు అంటే లయనా ఆర్ గంఫాస్ అంటారండి. ఓకేనా? గుంఫాస్ లేదా గంఫాస్ అంటారు జైన్ దానిలో. ఇలాంటివి అడుగుతారు, జైన్ మైథాలజీలో కేవ్స్ ని ఏమంటారు అని చెప్పి అడుగుతారు. అడిగేటప్పుడు ఆన్సర్ చేయగలగాలి.
దానిలో ఇంపార్టెంట్ కేవ్స్ జైనులకు సంబంధించిన కేవ్స్ ఏంటి అంటే ఎల్లోరా కేవ్స్ అండి. ఎల్లోరా కేవ్ నెంబర్ 30-35 మహారాష్ట్ర. ఇక్కడ జాగ్రత్తగా వినండి, లిసన్ టు బి వెరీ కేర్ఫుల్లీ. అజంతా ఎల్లోరా కేవ్స్ అనేవి ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్నాయని మనందరికీ తెలుసు. అజంతా కేవ్స్ అనేవి కంప్లీట్ బుద్ధిస్ట్ కేవ్స్, బుద్ధులకు సంబంధించిన గుహలు. వేరాజ్ ఎల్లోరా అనేవి 3 రిలీజియన్స్ ని కవర్ చేస్తాయి, జైనిజం, బుద్ధిజం, హిందూయిజం. ఓకేనా? ఈ అజంతా కేవ్స్ అనేవి కంప్లీట్ గా బుద్ధిజానికే సంబంధించినవి. ఎల్లోరా కేవ్స్ అనేవి నేను బుద్ధిజంలో మాట్లాడినప్పుడు వాటి గురించి ఇంకాస్త ఎక్కువగా మాట్లాడతాను. ఎల్లోరా కేవ్స్ అనేవి కంప్లీట్ గా జైనిజం, బుద్ధిజం, హిందూయిజం 3 రిలీజియన్స్ కి సంబంధించినవి. రైట్. సో ఇంకా మంగీతుంగి కేవ్ ఇది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోనే ఉంది. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది. మహారాష్ట్ర జైన్ ఆర్కిటెక్చర్ కి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. హతిగుంఫా కేవ్ ఎందుకు మహారాష్ట్రలో ఉందో చెప్పగలరా ఎవరైనా? ఎక్కువ మహారాష్ట్రలో కార్వేల్దు మహారాష్ట్ర కాదమ్మా, లైట్ గా మహారాష్ట్ర బట్ నాట్ కంప్లీట్ గా. కార్వేల్డు ఈజ్ వెరీ థింగ్ ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ దీనిలోకి వస్తుంది, మధ్యప్రదేశ్ ఎక్కువగా. రాష్ట్రకూట్ డైనాసిటీ అని చెప్పాను కదా, ఆ కింగ్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళు జైనిజాన్ని ఎక్కువ ఆదరించారో వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉండేవాళ్ళు. మహారాష్ట్ర ఏరియా, మహారాష్ట్ర, కర్ణాటక ఇదంతా కలిపి వాళ్ళ రాష్ట్రకూట్లు ఎక్కువగా పరిపాలించడం అనేది జరిగింది. హతిగుంఫా కేఫ్ ఎక్కడ ఉంది అంటే ఒడిశాలో ఉంది. ఇది మీరు చెప్పిన కారవేలుకు సంబంధించింది అవుతుంది, బికాస్ ఎక్కువ కళింగ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని ఇది చేయడం జరిగింది కాబట్టి. సిత్తనావసల్ కేవ్ తమిళనాడు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఎక్కడ దేనికి సంబంధించింది, ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతా ఉంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎక్కువసేపు రివిజన్ చేస్తే ఇది ఉంటుంది. పీడిఎఫ్ మీకు ఎలాగో అందుబాటులో ఉంటుంది కాబట్టి యాప్ లో మీరు ఎప్పుడైనా రివిజన్ చేయొచ్చు. నెక్స్ట్ టెంపుల్స్ ఏమంటాము అంటే జనాలయ అంటామండి. మన జైనిజానికి సంబంధించిన టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, ఆలయాలు ఏవైతే ఉంటాయో వాటికి పేరేంటి? జినాలయ అంటాము. వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ ఆలయాల్లో దిల్వారా టెంపుల్, ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్ లో ఉంది. మౌంట్ అబూ రాజస్థాన్ లో జినాలయ అనేది మనకి అదే జైన్ టెంపుల్ అనేది ఉండడం అనేది జరిగింది. ఇది కంప్లీట్ మేడప్ ఆఫ్ వైట్ మార్బుల్స్ అండి. దిల్వారా టెంపుల్ అన్ని వైట్ మార్బుల్స్ అనేవి వాటితోనే ఇదైంది. ఎప్పుడు బిల్డ్ చేశారు అంటే 11th to 13th century ఏది. ఓకేనా? 11 నుంచి 13వ శతాబ్దంలో వీటిని నిర్మించడం అనేది జరిగింది. గిర్నాలండ్ పలితానా టెంపుల్ గుజరాత్ లో కూడా ఏదైతే ఈ టెంపుల్ గిర్నార్ అండ్ పలితానా టెంపుల్ ఉందో అది కూడా ఇదయ్యి ఉంది. ఇవన్నీ ఈ 2 టెంపుల్స్ ఎవరికి సంబంధించినవి అంటే శ్వేతాంబర్కి సంబంధించినవి, నాట్ దిగంబర్స్. అది గుర్తుపెట్టుకోండి. ముక్తగిరి టెంపుల్ మహారాష్ట్ర ఏదైతే ఉందో ఇది దిగంబర్కి సంబంధించింది. రైట్? మీకు జైనిజం కంప్లీట్ గా మాట్లాడినప్పుడు కంప్లీట్ గా ఈ 2 గ్రూప్ ఏవైతే ఉన్నాయో ఈ 2 గ్రూప్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుతాం, వాటి గురించి కంప్లీట్ గా అవగాహన తెలుసుకోవాలి. డిఫరెన్సెస్ కానీ ఏమున్నాయి కానీ టెంపుల్స్ కానీ అన్నిటి గురించి తెలుసుకోవాలి తప్పకుండా. జైన్ టెంపుల్స్ ఇన్ కర్ణాటక ఆర్ కాల్డ్ బసాదీస్. కర్ణాటకలో ఉన్న జైన్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బసాడీస్ అంటాం. ఓకేనా? ఇది కూడా ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో ఇది కూడా అడగడం అనేది జరిగింది, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ఎవ్రీ జైన్ టెంపుల్ హ్యాస్ మనస్తంభ. మన హిందూ టెంపుల్స్ లో కప్ప స్తంభం కానీ ఇలాంటివి ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి. అవి ఎలా అయితే ఉంటాయో జైన్ టెంపుల్స్ లో కూడా ఈ మనస్తంభ అని ఉంటుంది. ఈ మనస్తంభ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఒక తీర్థంకరుల బొమ్మ, ఈ పక్క నుంచి ఒక తీర్థంకరుల బొమ్మ, ఈ పక్క నుంచి ఒక తీర్థంకరుల బొమ్మ, ఈ పక్క నుంచి ఒక తీర్థంకరుల బొమ్మ, అలా ఒక తీర్థంకరుల బొమ్మ ఉంటుంది. ఈ మధ్యలో మహావీరుడు బొమ్మ అనేది ఉంటుంది, వర్ధమాన మహావీరుడు బొమ్మ అనేది ఒక ఫ్లేమ్ తో ఉండడం అనేది జరుగుతుంది. రైట్? నేను పిక్స్ యాడ్ చేద్దామని చూశాను, నాకు కరెక్ట్ గా పిక్ దొరకలేదు, బట్ డిస్క్రిప్షన్ అయితే ఇది దొరికింది. ఈ మనస్తంభ పిక్ యాడ్ చేద్దామని అనుకున్నాను, బట్ నాకు కరెక్ట్ గా దొరకలేదు ఎక్కడ. ఫైన్. ఈ మనస్తంభ అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ మెయిన్ జైన్ ఆర్కిటెక్చర్ లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి, వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ వరల్డ్స్ లాంగెస్ట్ సింగిల్ స్టోన్ స్టాట్యూ ఏంటి? జైన్ స్టాట్యూ. గోమటేశ్వర స్టాట్యూ. గోమటేశ్వర is son of
రిషభనాథ. రిషభనాథ కానీ ఏ వేదాలో ఇది అవ్వడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది? ఋగ్వేద. ఋగ్వేదాలో మెన్షన్ చేయండి. రిషభనాథకి ఇంకొక పేరేంటి? ఆదినాథ్. అతని సింబల్ ఏంటి? బుల్. బుల్. రైట్, పర్ఫెక్ట్. ఇది చూడండి, స్ప్రెడ్ ఆఫ్ జైనిజం. జైనిజం యొక్క స్ప్రెడ్, జైనిజం ఎలా వ్యాప్తి చెందింది అని కూడా మనం మాట్లాడుకుందాం. చూడండి, ఫస్ట్ కింగ్ హూ యాక్సెప్టెడ్ జైన్. ఫస్ట్ ఏ రిలీజియన్ అయినా ఏ రిలీజియన్ స్ప్రెడ్ అవ్వాలంటే ఏంటి కారణాలు అవుతాయి? వాట్ ఆర్ ద రీజన్స్ చెప్పండి? పవర్, ఎగ్జాక్ట్లీ, పొలిటికల్ పవర్ అనేది ఉండాలి. దాంతోపాటు ఇంకే ఉండాలి ఒక ఇది స్ప్రెడ్ అవ్వాలంటే? మనీ ఉండాలా వద్దా? ఎగ్జాక్ట్లీ, యాక్సెసిబిలిటీ ఉండాలి. ఇంకా రాయల్ ప్యాటర్నేజ్ ఉండాలి. ఇంకా అప్పుడు ఎగ్జిస్ట్ అయి ఉన్న రిలీజియన్స్ కంటే ఒక లిబరేషన్ సంబంధించిన, ఒక ఫ్రీడమ్ కి సంబంధించిన కొన్ని ఇవనేవి ఉండాలి. రైట్, వీటన్నింటిని ఫస్ట్ ఇచ్చేది, ఫస్ట్ మనీ కానీ ఎవరో రాస్తున్నారు అలా స్క్రీన్ మీద రాయకూడదు. రైట్, అలా అన్నింటినీ మొదట ఇది చేసేది ఏంటి? ఫస్ట్ కింగ్స్ అనే వాళ్ళు ఉండాలి, దగ్గరగా ఉండాలి. పవర్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదరించాలండి. మొదట వాళ్ళు ఆదరిస్తే ఆటోమేటిక్ గా సామాన్య పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదట తెలుస్తుంది మతం గురించి. తర్వాత వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. రైట్, ఫస్ట్ కింగ్స్ అనే వాళ్ళు, రాయల్ ప్యాటర్నేజ్ అనేది ఉండడం అనేది జరగాలి. అందులో బాగానే జైనిజం ఇది రావడానికి ఎవరి తర్వాత వచ్చిందని చెప్పాము? 24th తీర్థంకర ఎవరు? వర్ధమాన మహావీర తర్వాత ప్రామినెన్స్ లోకి వచ్చిందని చెప్పాము. ఫస్ట్ కింగ్ ఎవరు యాక్సెప్ట్ చేశారు అంటే కింగ్ ప్రద్యోతన. ఈయన యాక్సెప్ట్ చేశారండి జైనిజం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఎక్కువ అడగడం అనేది జరుగుతుంది. ఈజ్ ఏ అవంతి ఎంపైర్ ఏదైతే ఉందో అవంతి పాలకుడు అండి ఈయన. ఓకేనా, కింగ్ ప్రద్యోతన. వీటి అవంతి గురించి, మగధ గురించి, వీటన్నింటి గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో బుద్ధిజం తర్వాత చెప్తాను. మహాజనపదాస్ గురించి చెప్పినప్పుడు అప్పుడు కంప్లీట్ గా చెప్తాను, కంగారు పడక్కర్లేదు. ఫేమస్ కింగ్ హూ బికేమ్ జైన్ అస్టిక్. జైన్ మాంక్ గా మారిన ఒక చాలా ఇంపార్టెంట్ ఫేమస్ కింగ్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఈయన గురించి మీరు ఎంతో కొంత వినే ఉంటారు, కొద్దిగా అయినా. ఐఎమ్ వెరీ షూర్ మీరు వినే ఉంటారు. ఈయన చాలా 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 గ్రేట్ కింగ్ అన్నమాట. ఈయన గురించి మీరు వినే ఉంటారు. ఈయన కూడా జైనిజం ని కంప్లీట్ గా తీసుకోవడం జరిగింది. ఈయన శ్వేతాంబర్స్ లో దిగంబర్స్ లో ఉన్నారా? గెస్ చేయండి. జస్ట్ గెస్ చేయాలి. దిగంబర్లు. ఈయన చంద్రగుప్త మౌర్య అనే ఆయన మన భద్రబాహు టీం ఏదైతే ఉందో ఆయనతో పాటు కింద సౌత్ ఇండియాకి వచ్చేయడం అనేది జరిగింది. రైట్, మెయిన్ రీజన్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ జైనిజం ఇన్ కర్ణాటకలో జైనిజం అనేది స్ప్రెడ్ అవడానికి కారణం, మెయిన్ రీజన్ ఎవరు అని చెప్పారు? చంద్రగుప్త మౌర్య. హీస్ ఎ గ్రేట్ కింగ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. కళింగ లేదా చేది కింగ్, కారవేల ఎవరైతే ఉన్నారో ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా పరిపాలించిన కారవేలుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జైనిజం ని అడాప్ట్ చేసుకోవడం, జైనిజం యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఫస్ట్ శాతవాహన కింగ్, శాతవాహన డైనాసిటీని స్థాపించిన శ్రీముఖుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జైన్ రిలీజియన్ ని జైనిజం ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఈ కింగ్స్ నేమ్స్ కూడా ఇది జరగాలి. ఫస్ట్ కింగ్ ఎవరండి ఇండియాలో యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ కింగ్? కింగ్ ప్రద్యోతన. ఓకేనా, ఫేమస్ కింగ్ ఎవరు? మౌర్యన్ ఎంపైర్ లో ఫేమస్ కింగ్ ఎవరు జైన మతాన్ని యాక్సెప్ట్ చేసింది? చంద్రగుప్త మౌర్య. ఓకేనా, సరే. ఈ మోడర్న్ వరల్డ్ కి, మోడర్న్ ఏజ్ కి మన ఎవరైతే ఉన్నారో మన జైనిజం ఏదైతే ఉందో అది ఏం కంట్రిబ్యూట్ చేసింది అని మనం మాట్లాడుకుందాం. అసలు దానికి జైనిజం యొక్క కంట్రిబ్యూషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ది రిఫార్మ్ ద ఈవిల్స్ ఆఫ్ వర్ణ సిస్టమ్. కుల వ్యవస్థ ఏదైతే ఉందో, ఎవరైతే బ్రాహ్మణులు ఎక్కువ, క్షత్రియులు వాళ్ళ తర్వాత వైశ్యులు, వాళ్ళ కింద శూద్రుల పాదాల నుంచి వచ్చినది ఎవరైతే ఉన్నారో ఈ వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ వర్ణ సిస్టమ్ వల్ల జనాలు పడుతున్న బాధల్ని దూరం చేయడానికి జైనిజం అనేది ఎంతో కొంత ఉపయోగపడింది. ఎందుకు?
జైన్ ప్రిన్సిపల్స్ ఏం చెప్పాయి? ఎవరైనా మతాన్ని తీసుకోవచ్చు. సో ఎవరైతే సిద్ధాస్ అవుతారో ఆ సిద్ధాస్ కి ఓన్లీ క్షత్రియులే అవ్వాలి, లేకపోతే ఓన్లీ బ్రాహ్మణులే అవ్వాలని లేదు. శూద్రులు కూడా సిద్ధులు అవ్వచ్చు. వాళ్ళకి తగిన గౌరవం కూడా సమాజంలో, సొసైటీలో దక్కడం అనేది జరిగింది. గ్రోత్ ఆఫ్ ప్రాకృత్ అండ్ కన్నడ, లోకల్ సాంస్క్రిట్ తో పాటు ఉన్న కాకుండా ఈ ప్రాకృత్ అండ్ కన్నడ ఏవైతే ఉన్నాయో అవి కూడా వృద్ధిలోకి వచ్చాయి. అవి కూడా ఎక్కువ వాడుకలోకి రావడానికి కారణమైంది జైనిజం. ఓకేనా? కంట్రిబ్యూటెడ్ టు ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ ఇమెన్స్లీ. ఇప్పుడే మనం చెప్పుకున్నాం చాలా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ గురించి కానీ స్టాట్యూస్ గురించి కానీ వీటన్నింటి గురించి మనం చెప్పుకున్నాం, రైట్? ఈ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ దానిలో కూడా జైనిజం యొక్క కంట్రిబ్యూషన్ అనేది మరువలేనిది. కంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉందనే మనం చెప్పుకోవాలి. జైన్స్ ఉమెన్ గాడెస్, జైన్స్ ఉమెన్ గాడెస్ కూడా ఉన్నారు. ఆయన పేరేం పేరు? విద్యాదేవి అని. చెప్పండి, విద్యాదేవి అని పూజించే సెక్ట్ ఏంటి, గ్రూప్ ఏంటి? చెప్పండి. శ్వేతాంబరాస్. శ్వేతాంబరాస్. శ్వేతాంబరాస్ ఎందుకమ్మా శ్వేతాంబరాస్? సార్ దిగంబరాస్ నేకుడ్ గా ఉండేవాళ్ళు సార్. ఉమెన్ గాడెస్ అంటే ఖచ్చితంగా ఉమెన్ కి లిబరేషన్ అనేది కంప్లీట్ గా లేదు అని చెప్పింది ఎవరు? దిగంబరాస్, రైట్? సో దిగంబరాస్ అనే వాళ్ళకి యాక్సెప్ట్ చేయరు కాబట్టి జైన్స్ ఉమెన్ గాడెస్ విద్యాదేవి అని యాక్సెప్ట్ చేసింది ఎవరు? శ్వేతాంబరాస్. ఈవిడ యొక్క ఇది ఎక్కడ ఉంది అంటే దిల్వారాలో, రాజస్థాన్ లో దిల్వారా ఏదైతే ఉందో మౌంట్ అబూలో కూడా ఈవిడ తాలూకా ఇది అనేది ఉండడం జరిగింది. ఈ మౌంట్ అబూ దిల్వారా టెంపుల్ అనేది ఎవరికి టెంపుల్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ? శ్వేతాంబర్స్, రైట్? వేద దట్ మెన్షన్ జైనిజం ని మెన్షన్ చేసిన వేద ఏంటమ్మా? ఋగ్వేద. జైనిజం లో ముఖ్యంగా ఎవరిని ఇది చేశారు చెప్పాలి? ఫస్ట్ తీర్థంకర్ ఆదినాథ్ ని మెన్షన్ చేయడం జరిగిందని నేను ఆల్రెడీ చెప్పాను. కింగ్స్ హూ డైడ్ త్రూ జైన్, ఇవన్నీ ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని గుర్తు పెట్టుకోండి, ఓకేనా? అన్ని జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోతుంది. కింగ్స్ హూ డైడ్ త్రూ జైన్స్ సల్లేఖన్ వ్రత్. సల్లేఖన్ వ్రత్ ఏదైతే ఉందో, సల్లేఖన్ వ్రతానికి ఇంకొక పేరు కూడా చెప్పాను, ఏంటది? సంతార వ్రత్ అని కూడా చెప్పాను, రైట్? దాని సెల్ఫ్ స్టార్వేషన్, దాని మూలంగా మరణించిన వ్యక్తులు ఎవరు? ఇద్దరు కింగ్స్, చంద్రగుప్త మౌర్య అండ్ ఇంద్రా ఫోర్. ఓకేనా? ఈ ఇంద్రా ఫోర్ అనే ఆయన, ఈ మనకి చంద్రగుప్త మౌర్య అనేది మౌర్యన్ టెంపుల్, దీనికి సంబంధించిన ఇది. ఈ ఇంద్రా ఫోర్ అనే ఆయన రాష్ట్రకూట్ ఎంపైర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక కింగ్. ఆయన కూడా ఈ సెల్ఫ్ స్టార్వేషన్ ద్వారానే మన బాడీని సూక్షింపజేసుకొని తిండి లేకుండా, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా చనిపోవడం అనేది జరిగింది. ఫేమస్ సాంస్క్రిట్ జైన్ బుక్ పరిశిష్ట పర్వ, నేను ఆల్రెడీ చెప్పాను. దీన్ని రిటర్న్ బై హేమచంద్ర. ఓకేనా? ఈ పరిశిష్ట పర్వాలో ఏంటి మెన్షన్ చేయబడింది అంటే, ఇంకొక కీ థింగ్ ఇదో గుర్తుపెట్టుకోవాలి. ఈ చంద్రగుప్త మౌర్య ఉన్నారు కదా, ఈయన మన భద్రబాహు యొక్క టీచింగ్స్ వల్ల, భద్రబాహు యొక్క ప్రేరణ వల్ల జైనిజాన్ని పుచ్చుకున్నాడు, జైనిజాన్ని యాక్సెప్ట్ చేశాడు అని దేనిలో చెప్పారు అమ్మా అంటే ఈ పరిశిష్ట పర్వ అనే బుక్ లో చెప్పారు. ఈ పరిశిష్ట పర్వ బుక్ ఎవరు రాశారమ్మా అంటే హేమచంద్ర అని రాశారు. హేమచంద్ర అని చెప్పుకుని. పరిశిష్ట పర్వ స్పెషాలిటీ ఏంటమ్మా అంటే ఫేమస్ సాంస్క్రిట్ జైన్ బుక్, ఫస్ట్ సాంస్క్రిట్ జైన్ బుక్, ఫేమస్ సాంస్క్రిట్ జైన్ బుక్ ఏంటి అంటే పరిశిష్ట పర్వ. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. డైనాసిటీస్ దట్ సపోర్టెడ్ జైనిజం ని సపోర్ట్ చేసిన డైనాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. మౌర్యన్ డైనాసిటీ ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే. కళింగ అండ్ చేది డైనాసిటీ, కారవేల అని ఎవరు లక్ష్మి అనుకుంటా చెప్పారు, రైట్? వెరీ గుడ్. చాళుక్యులు, తూర్పు చాళుక్యులు అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడును కానీ పరిపాలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జైనిజం ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. కాకతీయ ఎవరు ఎక్కడ పరిపాలించారు? తెలంగాణలో ఎక్కువ వీళ్ళ తాలూకా రూలింగ్ అనేది జరిగింది. వీళ్ళని తర్వాత చెప్తాను వీళ్ళందరి గురించి. ఏపీ హిస్టరీ కూడా ఏపీఎస్ వాళ్ళు కవర్ చేసినప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా, అప్పుడు కూడా వినాలంటే వినండి, ఓకేనా? తర్వాత శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రదేశాన్ని పరిపాలించారు, గౌతమిపుత్ర శాతకర్ణి, వీళ్ళ గురించి మాట్లాడాం కదా. వీళ్ళు కూడా జైనిజం ని సపోర్ట్ చేశారు అని చెప్పాం. ఫస్ట్ శాతకర్ణి పేరేమని చెప్పాం? శ్రీముఖ అని చెప్పాం. ఈ శ్రీముఖ ఏ మతాన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పాం? జైనిజం ని యాక్సెప్ట్ చేశారని చెప్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఒక ఫేమస్ జైన్ సైంట్ గురించి కూడా, ఫేమస్ జైన్ మాంక్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. హీజ్ నేమ్ ఈస్ కొండ కుందనాచారి. హీఈస్ వెరీ వెరీ ఫేమస్. ఎందుకంటే ఈయన గురించి ఒకసారి క్వశ్చన్ వచ్చిందండి, అందుకోసమనే చెప్తున్నాను. దాంతోపాటు నేను మొన్న సడన్ గా యూపీఎస్సీలో హిస్టరీ ఆప్షనల్ అబ్బాయిది మాక్ ఇంటర్వ్యూ చూస్తున్నా.
మాక్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఈయన గురించి సడన్ గా అడిగారు. ఆయన చెప్పలేకపోయాడు అనుకోండి, బట్ ఎందుకేమో నాకు ఒకసారి బుక్ లో కనిపిస్తే అది గుర్తొచ్చి చెప్పాలనిపించింది. అందుకే ఈ స్లైడ్ కూడా పెట్టాను, ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా. ఫేమస్ జైన్ సైంట్ కొండ కుందనాచార్య. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ జైన్ మాంక్ అండి. మొదటి జైన్ మాంక్ ఎవరు అంటే కొండ కుందనాచార్య. ఓకేనా. ఈజ్ వెరీ వెరీ ఫేమస్. ఈయన ఎక్కడ పుట్టారు అంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఏపీలో పుట్టారు. ఓకేనా. కొనకండ్ల అనే ఏరియా అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఏపీలో పుట్టడం అనేది జరిగింది. ఈయనకున్న అదర్ నేమ్స్ ఏంటమ్మా అంటే పద్మనంది భట్టారక, వక్రగ్రీవ. పద్మనంది భట్టారక, వక్రగ్రీవ. ఈయన ఒక దిగంబర మాంక్ అండి. అంటే నేకెడ్ గా ఉండే వాళ్ళు, భిక్షాటన అనేది చేసుకునే వాళ్ళు కాదు, రోజుకు ఒక పూటే తినేవాళ్ళు. ఓన్లీ విసనకర్ర, ఒక వెజల్, ఒక మనం అడుక్కునే ఇది ఉంటుంది కదా, దాన్ని ఒక్కదాన్నే, పాత్రను ఒక్కదాన్నే క్యారీ చేసేవాళ్ళు. ఈ జైన్ పరిషత్ ఏముంది అంటే వజ్రగచ్చ. వజ్రగచ్చ అనే జైన్ పరిషత్ ఎవరండి పెట్టారు అంటే కొండ కుందనాచార్య. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన ప్రాకృత లాంగ్వేజ్ లో 84 బుక్స్ అనేది 84 పుస్తకాలు అనేవి రాయడం అనేది జరిగింది. 84 బుక్స్ ఆర్ ఆఫ్ జైనిజం గురించి. మోస్ట్ ఆఫ్ ద జైన్స్ అనేవాళ్ళు, ఎక్కువ జైన్స్ అనేవాళ్ళు, జైన మతానికి సంబంధించిన ఎక్కువ మంది ఎక్కడ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారంటే రాజస్థాన్ లోను, గుజరాత్ లోను ఎక్కువ మంది ఉన్నారండి. మోస్ట్. లేకపోతే మన మధ్య భారతదేశం అంటాము, దానిలో కూడా ఎక్కువ బతకడం అనేది, మధ్యప్రదేశ్ అక్కడ కూడా ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. మహారాష్ట్ర అనేది ఎక్కువ. బట్ వెరీ ఎక్కువ పాపులేషన్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ అండ్ గుజరాత్ లో ఎక్కువగా ఉంది. జైనిజం నుంచి మన దీనికి హిందూయిజం లో కానీ ప్రపంచానికి తెలిసిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్వస్తిక్. స్వస్తిక్ దేనికి సింబల్ అని చెప్పాం? ఏ డాక్టరైన్ సింబల్ అని చెప్పాం? కర్మ డాక్టరైన్ సింబల్ అని చెప్పాం. వెరీ గుడ్, నైస్. స్వస్తిక్ సింబల్ అనేది జైనిజం నుంచి తీసుకున్నాము, హిందూయిజం వాళ్ళు తీసుకున్నారని చెప్పాం. ఫేమస్ చైనీస్ హిస్టారియన్ హుయాన్ సాంగ్, ఈయన గురించి కూడా ఫ్యూచర్ లో మాట్లాడతాము. ఆయన కూడా జైనిజం గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్. ఆయన కూడా తన బుక్స్ ఏవైతే ఉన్నాయో, చైనా నుంచి వచ్చాడు భారతదేశాన్ని సందర్శించడానికి, భారతదేశాన్ని పర్యటించడానికి. ఈజ్ ఎ ట్రావెలర్ అన్నట్టు. చక్కగా వచ్చి జైనిజం గురించి అందరి గురించి తెలుసుకొని తన పుస్తకాల్లో రాయడం అనేది జరిగింది. ఈ హ్యుయాన్ సాంగ్ అనే ఆయన కూడా జైనిజం గురించి కూడా ప్రస్తావించడం అనేది, మెన్షన్ చేయడం అనేది తన పుస్తకాల్లో జరిగింది. రైట్. పర్ఫెక్ట్. వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. రిషభనాథ ఈజ్ ద ఫస్ట్ తీర్థంకర్. అతని తాలూకు ఏంటి ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఐఎమ్ వెరీ సారీ, బుల్ అండి. ఇప్పుడు రాసింది బుల్. ఓకే. అజిత్నాథ ఎలిఫెంట్. పార్శ్వనాథ 23rd స్నేక్. మహావీరాది సింబల్ ఏంటి అంటే లయన్. రైట్. క్లియర్ అమ్మా సెషన్. జైనిజం అయిపోయింది ఇక్కడతో. నేను చాలా ఎక్కువగానే మీకు ఎక్కువ చెప్పానని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ముందు మీరు పాతగా ప్రిపేర్ అయిన దానికంటే ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ కవర్ అయ్యాయి అనుకుంటున్నారా? పర్ఫెక్ట్. సో వెరీ గుడ్. సో అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారమ్మా? హిస్టరీ క్లాసెస్ బాగానే నచ్చుతున్నాయా మీ అందరికి? ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ ఉంటే మీరు వెంటనే వాట్సాప్ లో నాకు ఒక మెసేజ్ పెట్టండి. ఓకేనా. నేను వాటిని ఇంకార్పొరేట్ చేస్తాను నెక్స్ట్ క్లాసెస్ నుంచి. సార్ ఇది ఇబ్బంది, సార్ అది ఇబ్బంది అన్న మీరు చెప్పొచ్చు. ఓకేనా. యూ కెన్ టేక్ ఫుల్ ఫ్రీడమ్, అందులో ఇదేం లేదు. సార్ అదర్ నేమ్ ఆఫ్ సల్లేఖన వ్రత ఏంటి సార్? సంతార వ్రత. ఓకేనా. క్లియర్. పర్ఫెక్ట్. రైట్. అయితే ఈ పీడిఎఫ్ అనేది ఈ రోజు ఈవినింగ్ అనేది నేను యాప్ లో పోస్ట్ చేయమని చెప్తాను. సో దాని నుంచి ఈ పీడిఎఫ్ తీసుకోండి. పర్ఫెక్ట్. ఓకేనా అమ్మా? లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. రేపు జైనిజం స్టార్ట్ చేద్దాము. ఏం కంగారు పడక్కర్లేదు. 2021 కల్లా అయిపోతుంది ఏన్షియంట్ హిస్టరీ. తర్వాత మిడివల్ స్టార్ట్ చేద్దాం. సిలబస్ పర్ఫెక్ట్ గా అవుద్ది, నో డౌట్. ఆర్ట్ అండ్ కల్చర్ కూడా హ్యాపీగా చేద్దాం. మనకి Jan 15th ఆ టైం కల్లా అంతా అయిపోద్ది. హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. కంగారు పడదు. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్ అమ్మా. బాయ్.